ఓకే. నేను చెప్పాను కదా, లింక్స్ గురించి ఆల్మోస్ట్ ఇంటర్ డాక్యుమెంట్, ఇంటర్ డాక్యుమెంట్, ఇంకా సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ ఫ్రేమ్స్ గురించి ప్లస్ సెల్ఫ్, టార్గెట్ బ్లాంక్ అంటే ఏంటి, టార్గెట్ సెల్ఫ్ అంటే ఏంటి, టార్గెట్ పేరెంట్, టార్గెట్ టాప్ అన్నీ నేను డిస్కస్ చేశాను కదా. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? సో ఆల్మోస్ట్ అర్థమైందా? సో హౌ ఇంటర్ డాక్యుమెంట్ విల్ వర్క్, హౌ ఇంటర్ డాక్యుమెంట్ విల్ వర్క్, అండ్ టార్గెట్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుంది అని అర్థమైందా ఆల్మోస్ట్? వాట్ యూ సే గైస్? ఐ యూ ఓకే విత్ దట్ కాన్సెప్ట్? ఐ యూ ఓకే విత్ లింక్స్? ఇప్పుడు లింక్స్ గురించి మీ అందరికీ అర్థమైపోయిందా? అసలు లింక్స్ ఎందుకు వాడతాం అనేది. సో వాట్ యూ సే? వాట్ యూ సే గైస్, వై డూ వీ యూస్ లింక్స్? లింక్స్ ఎందుకు వాడతాం? మన గైస్ ఆన్సర్. ప్రాపర్ నావిగేషన్ సెట్. యా, కరెక్ట్. ప్రాపర్ నావిగేషన్ సెట్ చేసేకి, మెకానిజం సెట్ చేసేకి మనం లింక్స్ అనే కాన్సెప్ట్ని యూటిలైజ్ చేస్తాం. సో లింక్స్ అందరికీ కూడా లింక్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అందరికీ అండర్స్టాండ్ అయిందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్స్ పర్టికులర్లీ? ఏదో ఒక పర్టికులర్ థింగ్స్ గురించి డౌట్ ఉందంటే లెట్ మీ నో, వీ షల్ డిస్కస్ దట్ వన్. ఓకే. నిన్న మనం ఎక్కడ స్టాప్ చేసామంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హౌ టు how to open link link target. Okay, how to open link targets. Okay, ఇది ఇక్కడే కదా మనం స్టాప్ చేసింది. హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్స్ ఇక్కడ స్టాప్ చేసాము. సో ఫస్ట్ థింగ్, టార్గెట్ బ్లాంక్. టార్గెట్ బ్లాంక్ ఏంటిది? ఇది ఏం చేస్తుంది? ఇది ఒక లింక్ ని ఎక్కడ ఓపెన్ చేస్తుంది? ఇది టార్గెట్ బ్లాంక్. వాట్ యు సే గైస్? వాట్? సపరేట్ పేజ్ లో ఓపెన్ చేస్తుంది సార్. సపరేట్ పేజ్. సపరేట్ పేజ్. ఓకే. ఇంకా 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 ఆన్సర్ చెప్పండి. సపరేట్ పేజ్. ఇంకేమైనా చెప్తారా? టార్గెట్ బ్లాంక్ ఒక లింక్ ని ఎక్కడ ఓపెన్ చేస్తుంది? ఒక యూఆర్ఎల్ క్లిక్ చేసి దాని వెనకాల ఓపెన్ అవుతుంది. అదే ఎక్కడ ఓపెన్ అవుతుంది జ్యోతిష్? అదే పేజ్ లోనే పక్కన ఓకే, అదే పేజ్ లో పక్కన ఓపెన్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్, కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ ట్యాబ్? కొత్త ట్యాబ్ సార్. ఇంకా ఇంకా చెప్పండి. సో దట్స్ హౌ. ఓకే, ఇది అందరికీ తెలుసు కదా. ఓకే, వెన్ దిస్ కంప్లీట్ థింగ్ ఇస్ కాల్డ్ విండో. మన ఈ బ్రౌజర్ మొత్తం ఇది ఒక విండో యాక్చువల్లీ, ఈ బ్రౌజర్ మొత్తం. సో ప్లస్ కొడితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి కదా, వీటిని ట్యాబ్స్. ఓకే, ఇది అందరికీ బేసిక్ థింగ్. ఓకే, మెమరీ ట్యాబ్స్, ఇది ట్యాబ్స్ యాక్చువల్లీ. నువ్వు టార్గెట్ బ్లాంక్ ఇచ్చావంటే ఈ ట్యాబ్స్లో ఓపెన్ చేస్తుంది. సో సెపరేట్ పేజ్ ఆర్ ఎల్స్ సెపరేట్, వీ కెన్ సే ఇట్ అ సెపరేట్ పేజ్, బట్ బెటర్ వర్డ్ సెపరేట్ ట్యాబ్ అనేది ఒక ఆఫీస్ టెక్నికల్ వర్డ్ అండ్ అఫీషియల్ వర్డ్. ఓకే ముఖేష్, జస్ట్ రిమెంబర్, సెపరేట్ ట్యాబ్ అని మెన్షన్ చేస్తే ఇట్స్ బెటర్ మోర్ దాన్ సెపరేట్. యూఆర్ ఆల్సో కరెక్ట్, సెపరేట్ పేజ్ కూడా కరెక్ట్, బట్ సెపరేట్ ట్యాబ్ ఇస్ గుడ్ వే టు సే. ఓకే, టార్గెట్ బ్లాంక్. ఇంకా టార్గెట్ సెల్ఫ్, టార్గెట్ పేరెంట్, టార్గెట్ టాప్ ఉంది. సో అవి నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసాం. ఒక 3 ఫ్రేమ్స్ తీసుకొని సెల్ఫ్ ఎక్కడ ఓపెన్ చేస్తుంది, టాప్ ఎక్కడ ఓపెన్ చేస్తుంది, అది. ఓకే, నిన్న చూసాం కదా. ఇది అందరికీ అర్థమైందా ఈ కాన్సెప్ట్? వెర్ ఇస్ దిస్ వన్? నా ఇమేజెస్ చూపెట్టి మీకు చూపెట్టాను ఎక్కడ 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. 1 2 3 టార్గెట్ సెల్ఫ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, టార్గెట్ టాప్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, కరెంట్ పేరెంట్. సో బట్ గుర్తుపెట్టుకోండి, నో వరీస్. థింగ్ ఏంటంటే టార్గెట్ సెల్ఫ్, టార్గెట్ టాప్, టార్గెట్ పేరెంట్ అనేది వీ డోంట్ యూస్ మచ్. వీ డోంట్ యూస్ మచ్, అంత ఎక్కువ యూస్ చేయము. బికాస్ బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి? యాంకర్ ట్యాగ్ యొక్క డిఫాల్ట్ టార్గెట్ ఏంటి? వాట్ యు సే? సెల్ఫ్. సెల్ఫ్, రైట్. సో సెల్ఫ్ కాబట్టి యూ డోంట్ ఈవెన్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ టార్గెట్ సెల్ఫ్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకవేళ explicit గా మెన్షన్ చేయాలంటే, ఐ మీన్ సపరేట్ ట్యాబ్లో ఓపెన్ చేయాలంటే, వీఆర్ ట్రయింగ్ టు యూస్ టార్గెట్ బ్లాంక్ యూసే సపరేట్ ట్యాబ్కి వెళ్ళిపోతుంది. ఆర్ఎల్స్ ఇట్ విల్ ఓపెన్ ఇన్ సెల్ఫ్. సో అదొకటి. ఇంకా టార్గెట్ టాప్, టార్గెట్ పేరెంట్ అనేది యూ డోంట్ ఈవెన్ జస్ట్ వి నో వాట్ ఈస్ టార్గెట్ టాప్ అండ్ టార్గెట్ పేరెంట్. టార్గెట్ టాప్ అంటే ఏంటి, పేరెంట్ అంటే ఏంటి అది తెలుసు. బట్ అవి మనం ఎక్కువ బయట
యూస్ చేయం. సో నో వరీస్, జస్ట్ యు నో ద కాన్సెప్ట్. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఈ ఇమేజ్ డిస్ప్లే చేసినప్పుడు యూ ఆర్ ఏబుల్ టు సే సంథింగ్ అబౌట్ టార్గెట్ టాప్ అండ్ టార్గెట్ పేరెంట్. ఓకే, దట్స్ ఫైన్, దట్స్ ఎనఫ్. నౌ ఎవరికైనా అనిపించిందా హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్ కదా ఈ కాన్సెప్ట్, టార్గెట్ సపరేట్ ట్యాబ్. డూ ఎనీ వన్ థింక్ ఆఫ్ లైక్ హౌ టు ఓపెన్ లింక్ ఇన్ న్యూ విన్ న్యూ విండో న్యూ విండో న్యూ విండోలో ఓపెన్ చేయాలి అంటే ఇదంతా ఒక విండో కదా. ఈ విండో కాకుండా ఈ విండో కాకుండా ఇంకొక విండో క్రియేట్ అయ్యి ఆ విండోలో టార్గెట్ లింక్ టార్గెట్ని ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అని ఎవరైనా థింక్ చేశారా? నిన్న మనం డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్. హౌ టు ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో. ఒక న్యూ విండోలో న్యూ ట్యాబ్ కాదు, గుర్తుపెట్టుకోండి, న్యూ ట్యాబ్ కదా. ఐఎమ్ నాట్ రైటింగ్ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ అంటే ఆల్మోస్ట్ టార్గెట్ బ్లాంక్ అని తెలుసు. బట్ వాట్ యూ సే హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్ ఇన్ న్యూ విండో. న్యూ విండోలో ఎలా ఓపెన్ చేస్తాం? యూ సే. ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఓకే, ట్యాబ్ అంటున్నాం. ఓపెన్ ట్యాబ్, సపరేట్ ట్యాబ్ లో ఓపెన్ చేస్తాం. ఇట్స్ ఫైన్, వెల్ అండ్ గుడ్. బట్ హౌ టు ఓపెన్ ఏ లింక్ టార్గెట్ ఇన్ న్యూ విండో. న్యూ విండోలో ఎలా ఓపెన్ చేస్తామని ఎవరికైనా డౌట్ వచ్చిందా? నేను ఇదే కదా మనం డిస్కస్ చేసింది. ఓపెన్ లింక్ టార్గెట్ని, టార్గెట్ బ్లాంక్, టార్గెట్ సెల్ఫ్. సో అది ఓకే, అది పిక్చర్ క్లారిటీ. అందరికీ పిక్చర్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నౌ సేమి హౌ, ఎవరికన్నా మైండ్లో స్ట్రైక్ అయిందా? అట్లీస్ట్ స్ట్రైక్ అయిందా? ఓకే, న్యూ ట్యాబ్ అని డిస్కస్ చేసాము, సెల్ఫ్ డిక్లేర్ చేసాము, డిస్కస్ చేసాము. పేరెంట్ అంటే సెల్ఫ్ అక్కడ ఓపెన్ అవుతుంది, అదే ట్యాబ్. నువ్వు లింక్ ఇక్కడ డిఫైన్ చేసావు, అక్కడ ఆ, అక్కడ లింక్ ఎక్కడ డిఫైన్ చేసావు అక్కడ ఓపెన్ అవుతుంది. టాప్ అంటే దాని పేరెంట్లో ఓపెన్ అవుతుంది, పేరెంట్ అంటే టాప్ పేరెంట్లో ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఫైన్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఎనీవన్ ఎవరైనా థింక్ చేశారా? సో ఎప్పుడైనా నేను ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అది న్యూ విండోలో ఓపెన్ అవుతుందా? అసలు పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ లేదా? అసలు అలాంటి ఒక కాన్సెప్ట్ ఉందా లేదా అని ఎవరైనా థింక్ చేశారా? జస్ట్ జస్ట్ థింక్. సో అలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది. సో నిన్న మనం డిస్కస్ చేసాం కూడా. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను నిన్న. సో వాట్ యూ సే గైస్, మర్చిపోయారు అప్పుడే? నిన్న మనం ఎగ్జాంపుల్ చూపించాను నేను దీనికి పర్టికులర్గా. న్యూ విండోలో లింక్ని ఓపెన్ చేయడానికి, లింక్ని ఎలా ఓపెన్ చేస్తాం అనేది నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. గైస్, ఆన్సర్ ఆన్సర్ కావాలి. గుర్తులేదా? గుర్తులేదంటే మళ్ళీ డిస్కస్ చేస్తాం. చేసాం సార్. చేసాం, గుర్తుంది కదా. సో మనం డిస్కస్ అయితే చేసాము, బట్ ఐ అగైన్ లెట్ యు నో ఏం డిస్కస్ చేసామనేది ఒకసారి మీకు చూపిస్తాను. మీరు ఏ క్యాట్ ఆ, ఏంటి ఏ క్యాట్ ఏ ఏ క్యాట్ పీడిఎఫ్ అంటే అది డౌన్లోడ్ కదా. అది దట్ కమ్స్ అండర్ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ ఇట్స్ ఓకే, దట్ ఇస్ ఆల్సో ఫైన్. సో ఎక్కడ ఉంది అది డౌన్లోడ్? 9.html లేదు, సంథింగ్ 10.html. డిడ్ ఐ రిమూవ్ దట్ కంటెంట్? డౌన్లోడ్ ఇది కాదు. ఓకే, అవన్నీ మనం అట్రిబ్యూట్స్ కదా. నేను అట్రిబ్యూట్స్ గురించి చూసాము. డౌన్లోడ్ అని ఇస్తే మనకి ఆ ఫైల్ ఏ క్యాట్లో మనం ఏ ఫైల్ అయితే ఇస్తామో ఆ నేమ్తో డౌన్లోడ్ అవుతుంది. అది నేను చూసాము. ఇస్ దట్ థింగ్. మేబీ ఐ మైట్ హ్యావ్ మిస్ దట్ ఫైల్. అది ఆ ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు, కనిపించట్లేదు. ఏంటిది? ఏమో ఈ కంటెంట్. ఓకే, ఇది. సో ఇది ఓకే. ఇక్కడ కనిపిస్తుందా లాస్ట్ది? 46th లైన్ నుంచి 51 లైన్ వరకు. ఇది ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసామా నిన్న? సో ఇవన్నీ డిస్కస్ చేసాం. విజిట్ గూగుల్, ఏ క్యాట్ పీడిఎఫ్ ఒక డౌన్లోడ్ ఇస్తే ఏ క్యాట్ 1 2 3 ఇస్తుంది, టార్గెట్ బ్లాంక్, టార్గెట్ సెల్ఫ్ అని. దాంతోపాటు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. హెచ్ఆర్ఎఫ్ రాసి జావా స్క్రిప్ట్ విండో డాట్ ఓపెన్ బిల్డ్.jpg బిల్డ్ విడ్త్ హైట్. గుర్తుందా ఇది? గుర్తుకొచ్చిందా అందరికి? ఈ లైన్ ఏం చేసింది? పర్టికులర్లీ ఈ లైన్ ఏం చేసింది? మళ్ళీ ఓపెన్ చేస్తాను.
సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ ఇమేజ్. ఇదేం చేసింది ఇది? ఇది న్యూ విండోనే కదా? వాట్ యూ సే? వాట్ యూ సే? దిస్ ఇస్ కాల్, ఇది 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 ఒక న్యూ విండోనే కదా? ఇది ఒక న్యూ విండో, ఇది ఓల్డ్ విండో. ఇది మన దగ్గర ఉంటుంది ఓల్డ్ విండో. ఇప్పుడు నేను దీన్ని కొంచెం రీసైజ్ చేస్తాను. ఇది ఒక విండో, ఇది ఒక విండో, ఇది ఒక విండో. విండోనే కదా? సో విచ్ థింగ్ నేను ఏం యూజ్ చేశాను అలా అలా ఆ అపీరెన్స్ ఈ ఈ విండోలో, ఈ ఇమేజ్ని ఈ విండోలో ఓపెన్ చేయడానికి నేను ఒక కాన్సెప్ట్ యూజ్ చేశాను. ఏం కాన్సెప్ట్ అది? JavaScript. We were using JavaScript, right? We are trying to use JavaScript. JavaScript కాన్సెప్ట్ యూస్ చేసి ఒక విండోని క్రియేట్ చేసి ఆ విండోలో ఏం ఓపెన్ చేస్తున్నాం అనేది ఇక్కడ రాసాం. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఒక విండోలో ఒక సపరేట్ టార్గెట్, ఒక టార్గెట్ని ఒక విండోలో మనం యూస్ చేయాలంటే మనం యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు హౌ టు ఓపెన్ టార్గెట్ న్యూ విండో అంటే మనం యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే జావాస్క్రిప్ట్లో వీ హ్యావ్ వన్ మెథడ్ కాల్డ్ విండో డాట్ ఓపెన్. సో విండో డాట్ ఓపెన్, దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఇది మనం యూస్ చేయాలి. విండో డాట్ ఓపెన్. విండో డాట్ ఓపెన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ డెస్టినేషన్. ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేస్లో డెస్టినేషన్, తర్వాత నేమ్, తర్వాత విడ్త్ అండ్ హైట్ ఆఫ్ విండో యొక్క విత్ హైట్ మనం డిఫైన్ చేయొచ్చు. అదే ఇక్కడ ఉపయోగించింది. ఫస్ట్ జావాస్క్రిప్ట్, ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ జావాస్క్రిప్ట్. ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ విండో డాట్ ఓపెన్ మెథడ్. ఈ విండో డాట్ ఓపెన్ మెథడ్ని జావాస్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది? విండో డాట్ ఓపెన్ రాస్తే ఇందులో ఫస్ట్ డెస్టినేషన్ ఇచ్చాను, తర్వాత నేమ్ ఇచ్చాను, తర్వాత విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను. సో ఇట్ వాట్ ఇట్ డస్ మీన్స్ ఇట్ విల్ ట్రై టు ఓపెన్ వాట్ ఆర్ ద ఇమేజ్. ఇక్కడ మనం ఏదైతే అడ్రస్లో ఫస్ట్ 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 ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీ కెన్ సే విండో డాట్ ఓపెన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనుకోండి. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం పాస్ చేస్తామో దాన్ని ఒక సపరేట్ విండోలో ఓపెన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద వే. సో గుర్తుకొచ్చింది కదా అందరికీ? సో టార్గెట్ న్యూ విండో కంటే ఏంటి, న్యూ ట్యాబ్ అంటే ఏంటి అనేది. న్యూ ట్యాబ్ అంటే జస్ట్ ఈ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ప్లస్ కొడతాం కదా, ఇలా ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అదే న్యూ విండో అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ డైరెక్ట్లీ ఓపెనింగ్, ఇట్స్ క్రియేటింగ్ ఎ న్యూ విండో. కొత్త విండో క్రియేట్ చేసి ఆ విండోలో మనం ఇచ్చిన డెస్టినేషన్ని ఓపెన్ చేస్తుంది. అందరు క్లియరా? అందరు క్లియరా? న్యూ విండోకి న్యూ ట్యాబ్కి తేడా, అండ్ న్యూ విండోలో ఎలా ఓపెన్ చేస్తాం, న్యూ ట్యాబ్లో ఎలా ఓపెన్ చేస్తాం అనేది అందరూ క్లియరా? ఎనీ డౌట్స్? గైస్ ఎనీ డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? No, sir, clear. ఓకే. నెక్స్ట్ హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్ ఇన్ ద సేమ్ విండో without without disturbing the without disturbing existing content. Okay, what do you say? What's my question? ఈ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఈ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి నాకు ఒకసారి మీనింగ్ చెప్పండి ఎవరన్నా. హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్ ఇన్ సేమ్ విండో వితౌట్ డిస్టర్బింగ్ ద ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఆర్ ఎల్స్ ఆర్ అలాంగ్ విత్ ఎగ్జిస్టింగ్ కంటెంట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, వాట్ ఇస్ మై ప్రాబ్లమ్ స్టేట్మెంట్. నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? చెప్పండి. వాట్ యూ సే? వాట్స్ మై ప్రాబ్లమ్ స్టేట్మెంట్? నా ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? కమ్ ఆన్ గైస్, ఐఎమ్ ఆస్కింగ్ వాట్స్ దిస్ క్వశ్చన్, వాట్ యూ అండర్స్టాండ్ బై దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బట్టి ఏం అర్థం చేసుకున్నారో అర్థం. జస్ట్ చార్ట్లోనే చెప్పండి, చార్ట్లో అయినా చెప్పండి, లేదంటే జస్ట్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ సేమ్ ద ఆన్సర్. సో వాట్స్ మై క్వశ్చన్ యాక్చువల్? నా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? సో ఈ క్వశ్చన్ అర్థమైంది కదా, హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్ ఇన్ న్యూ విండో, హౌ టు ఓపెన్ హౌ టు ఓపెన్ లింక్ టార్గెట్. ఇది క్వశ్చన్ అర్థమైంది, ఈ క్వశ్చన్ అర్థమైంది. బట్ వాట్ యూ మీన్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్? నా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? సేమ్ విండోలో ఇంకో చేసే ట్యాబ్ ఓపెన్ ఇంకొక ట్యాబ్ ఎలా ఓపెన్ చేయాలి సార్? ఓకే, సేమ్ విండోలో ఎగ్జిస్టింగ్ కంటెంట్ డిస్టర్బ్ చేయకుండా ఇంకోటి ఓపెన్ ఎలా లింక్ ఓపెన్? టార్గెట్ని ఎలా ఓపెన్ చేయాలి, అదే కదా నా క్వశ్చన్. వాట్ యూ సే? అదే మిగతా వాళ్ళు ఏం చెప్తారు? అంతేనా? అదేనా నా క్వశ్చన్? ఎస్ ఆర్ నో?
క్వశ్చన్ అర్థమైంది. ఎస్ ఫస్ట్ సార్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం, ఎందుకంటే క్వశ్చన్ ఈస్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థమైందంటే ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైందంటే ఆన్సర్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ షల్ గివ్ యూ వన్ థింగ్, వన్ స్మాల్ థింగ్. సో ఇక్కడికి వచ్చామా, ఇది ఓపెన్ చేసేసి, సో జస్ట్ థింక్ ఆఫ్ లైక్ దిస్ ఈస్ మై క్యాన్వాస్. ఓకే, దిస్ ఈస్ మై క్యాన్వాస్, దిస్ ఈస్ మై ఎగ్జింగ్ వెబ్ పేజ్ అనుకోండి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ కంటెంట్ ఉంది, సమ్ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఉంది. ఇది నా వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇది నా ఎగ్జిస్టింగ్ కంటెంట్. ఇది ఎగ్జిస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ కలర్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేస్తాను, ఇది నా ఎగ్జిస్టింగ్ కంటెంట్. ఓకే, ఆల్ గుడ్. ఇక్కడ నాకు లింక్, ఇక్కడ నాకు ఇక్కడ నాకు లింక్ ఉంది. ఏం లింక్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రొవైడింగ్ హోమ్, వాచ్ వాచ్ వైటీ వీడియో, వాచ్ వైటీ వీడియో. నెక్స్ట్ కాంటాక్ట్ అస్. ఇది నా నావిగేషన్ మెన్యూ అనుకోండి, ఇది నా నావిగేషన్ మెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దిస్ యాజ్ ఎ నావిగేషన్ మెన్యూ. ఓకే, ఐ హ్యావ్ దీస్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది మన వెబ్ పేజ్. ఇప్పుడు నీకు ఇక్కడ 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 ఒక స్మాల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా దీని మీద క్లిక్ చేసామంటే, హోమ్ మీద క్లిక్ చేసి హోమ్ పేజ్కి వెళ్తాం, కాంటాక్ట్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ పేజ్కి వెళ్తాం. సో ఇక్కడ వాచ్ వైటీ వీడియో ఉంది కదా, ఈ వైటీ వీడియో అనేదాన్ని నేను ఇంటెన్షనల్ ఇచ్చాను. ఇది నువ్వు క్లిక్ చేసిన ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే, హౌ డు యూ ఓపెన్, హౌ డు ప్రీవియస్లీ మనం ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది, లెట్ మీ గో టు హియర్ యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇట్స్ టేకింగ్ మచ్ టైం. ఓకే, సో ఆ, ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వీడియోస్ కదా. ఈ వీడియోస్ నేను ఇప్పుడు ఓపెన్ చేశానంటే ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ పర్టికులర్ ఈ వీడియో నేను ఓపెన్ చేశాను. ఈ వీడియో నేను ఓపెన్ చేసినప్పుడు, ఈ వీడియో మొత్తం ఈ వీడియో ఏం చేస్తుంది? మొత్తం స్క్రీన్ రీప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఇక్కడే క్లిక్ చేస్తాను, ఇది క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఏమైంది? ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంటెంట్ వెళ్ళిపోయి, ఎగ్జిస్టింగ్ Here is some good news for you. From today, you ఎగ్జిస్టింగ్ కంటెంట్ వెళ్ళిపోయి ఈ హోల్ ద కంటెంట్ అనేది రీప్లేస్ చేసింది. అంతేనా? ఈ వీడియో వాచింగ్, ఇప్పుడు ఈ వీడియో మనం వాచ్ చేస్తున్నాం కదా, ఈ వీడియో ఏం చేసింది? మనం ఈ వీడియో మొత్తం వాచింగ్ ఎక్కడ చేస్తున్నాం? హోల్ విండోలో చేస్తున్నాం. ఈ విండో మొత్తం తీసుకుంది. నాకు యాక్చువల్లీ ఇక్కడ ఉండాల్సిన కంటెంట్ ఏంటి? youtube.com కంటెంట్ ఉండాలి. నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈ కంటెంట్, ఎగ్జిస్టింగ్ కంటెంట్ అంతా వెళ్ళిపోయేసి మన కొత్త కంటెంట్ క్రియేట్ అయింది. ఆ కొత్త కంటెంట్ సమ్ వాచింగ్ కంటెంట్, ఆ వాచింగ్ వీడియో కంటెంట్, ఆ వీడియో అనేది మొత్తం హోల్ విండో తీసుకుంది కదా. సో ఇప్పుడు ఎవరైనా థింక్ చేయండి. సో వాట్ ఈస్ మై క్వశ్చన్ ఏంటంటే, అదే వీడియోని ఇక్కడ తెచ్చి ప్లే చేయలేమా? ఇలాగా పెట్టి ప్లే చేయలేమా? సో నేను ఎప్పుడైతే చేయొచ్చు సార్. అదే క్వశ్చన్ ఏంటంటే, నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అంటే, ఇప్పుడు మనం ఆ youtube.com ఓపెన్ చేసి యూట్యూబ్లో ఆ వీడియో మీద క్లిక్ చేసాం. ఆ వీడియో మీద క్లిక్ చేస్తే అది ఏం చేసింది? కంప్లీట్ విండో, ఈ ఎగ్జిస్టింగ్ కంటెంట్ని రీప్లేస్ చేసి ఒక విండో ఓపెన్ చేసింది. ఆ విండోలో యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది. సో కాంట్ వి మేక్ దట్? మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఆ, అదే వీడియోని ఇక్కడ మన వెబ్ పేజ్లో తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి, ఈ పర్టికులర్ దాంట్లో ప్లేస్ చేసి ఇక్కడ ప్లే చేయలేమా? ఈ ప్లేస్లో ప్లేస్ చేయలే ఈ ప్లేస్లో ప్లే చేయలేమా? చేయొచ్చు సార్. చేయొచ్చు. సో ఆ కాన్సెప్టే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఏంటంటే వీ కెన్ ఎంబెడ్. సో కాన్సెప్ట్ ఏంటంటే, వీ కెన్ వీ కెన్ embed the link target. It means we are trying to embed into our document. Embed అంటే nothing but ఈ కరెంట్ డాక్యుమెంట్ లో ఎంబెడింగ్ మీన్స్ ఇంటిగ్రేటింగ్. వీఆర్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఎక్స్టర్నల్ లింక్ టార్గెట్ ఎలా ఎంబెడ్ చేస్తాం అనేది నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ పోయే కాన్సెప్ట్. వీ కెన్ ఎంబెడ్ ద లింక్ టార్గెట్ ఇంటూ సేమ్ విండో along with existing content by using concepts called frames. Okay, I'll say you frames or not, or and iframes, or else they'll take it as iframe. Okay, I'll say the difference between both of them. Iframe. So we can simply say that
iframe concept allows to embed any external link document into page at specified location. Okay, సో డోంట్ వరీ, జస్ట్ నా నేను ఇక్కడ రాసేదాన్ని జస్ట్ అర్థం చేసుకోండి, జస్ట్ నార్మల్ ఇంగ్లీష్ రైట్. జస్ట్ 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 థింక్, జస్ట్ దీన్ని ఫోకస్ చేయండి అంతే. అంత అంత ఈ వర్డ్స్ లోనే మనం కంప్లీట్ కాన్సెప్ట్ ని గెయిన్ చేసేయచ్చు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే వీ కెన్ ఎంబెడ్ ద లింక్ టార్గెట్ ని ఎంబెడ్ చేయొచ్చు ఇంటూ సేమ్ విండోలో ఎంబెడ్ చేయొచ్చు అలాంగ్ విత్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ డిస్టర్బ్ చేయకుండా బై యూజింగ్ కాన్సెప్ట్స్ కాల్డ్ ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్స్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై దిస్ ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్స్? యాక్చువల్లీ కాన్సెప్ట్ వచ్చి మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాలనుకున్న కాన్సెప్ట్ ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్. ఓకే, సో థింగ్ ఏంటంటే HTML5 కన్నా ముందర మనకి చాలా వర్షన్స్ ఉన్నాయి. HTML4, HTML3 ఆ వర్షన్స్ ఉన్నాయి కదా. ఆ వర్షన్స్ లో వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ ఉండింది, ఈ ఫ్రేమ్. సో మన రిక్వైర్మెంట్ ఏముంది? వీఆర్ ట్రైంగ్ టు ఓపెన్ ఏ లింక్ టార్గెట్ ఇన్ ద సేమ్ విండో వితౌట్ డిస్టర్బింగ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్. సో ప్రీవియస్లీ ఈ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఏం చేసామంటే, మనకి విండో వెబ్ పేజ్ ఉంది. ఈ వెబ్ పేజ్ని మనకు కావాల్సినట్టు 4 పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్ ఆర్ 2 పార్ట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ లో డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క లింక్ ని లేకపోతే ఒక్కొక్క కంటెంట్ ని ఓపెన్ చేయొచ్చు. నిన్న మనం డిస్కస్ చేసాం కదా, గుర్తుందా అందరికి? ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ సెట్ డిఫైన్ చేశాను. ఇక్కడ ఫ్రేమ్ సెట్ డిఫైన్ చేసి ఫ్రేమ్ సెట్ కాల్స్ ఇచ్చేసి 25%, 25%, 50% కదా. 25% అంటే ఈ ఫస్ట్ ఫ్రేమ్ కి, 25% సెకండ్ ఫ్రేమ్ కి, 50% థర్డ్ ఫ్రేమ్ కి. అలాగా మన వెబ్ పేజ్ మొత్తాన్ని ఫ్రేమ్స్ గా డివైడ్ చేసి ఆ ఫ్రేమ్స్ లో మనకు కావాల్సిన కంటెంట్ ని రెండర్ చేయొచ్చు ఆర్ ఎల్స్ పెయింట్ చేయొచ్చు. సో దట్స్ హౌ. కానీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ అన్ డిప్రికేటెడ్ ఎలిమెంట్. ఇది డిప్రికేటెడ్ ఎలిమెంట్. వీఆర్ నో లాంగర్ యూజ్. అండ్ HTML5 దీని అసలు సపోర్టే చేయదు. నేను తర్వాత చూశాను డాక్యుమెంటేషన్ లో, HTML5 స్టాప్ సపోర్టింగ్. HTML5 లో మనం ఫ్రేమ్ సెట్ కానీ ఫ్రేమ్ ని కానీ యూజ్ చేయలేం. వీఆర్ నో వే అలౌడ్ టు యూజ్ దిస్ అబ్జల్యూట్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ని మనం యూజ్ చేయలేం. ఇది యూజ్ చేసిన బ్రౌజర్ డజంట్ అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ దిస్. ఓకే, సో జస్ట్ కేస్ చెప్తున్నాను. ఈ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ ఇట్స్ నో లాంగర్ ఇన్ యూస్. గుర్తుపెట్టుకోండి, ద ఫ్రేమ్ కాన్సెప్ట్ ఈస్ నో లాంగర్ ఇన్ యూస్. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ బదులు ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ లో వచ్చేటప్పటికి మనకు ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫ్రేమ్ అనే ఎలిమెంట్ ఒకటి అండ్ ఫ్రేమ్ సెట్. సో జస్ట్ తెలిసి పెట్టుకోండి. బట్ ఎందుకంటే రేపు పొద్దున జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ రెఫర్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ ఒకటి ఉండింది, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు అని జస్ట్ తెలుసుకోవాలని తెలియపరచడానికి చెప్తున్నాను. ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఫ్రేమ్స్ లో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రేమ్, ఒకటి ఫ్రేమ్ సెట్. ఫ్రేమ్ అంటే ఏంటంటే ఒక ఫ్రేమ్ ని డిఫైన్ చేయడానికి, ఫ్రేమ్ సెట్ ఏంటంటే ఆ మల్టిపుల్ ఫ్రేమ్స్ ని వీ కెన్ సే దట్ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. ఫ్రేమ్ సెట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. అంతే కదా, ఈ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్సే కదా ఫ్రేమ్ సెట్ అనేది. దాన్ని మనం చెప్పొచ్చు ఫ్రేమ్ సెట్ అంటే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు కాబట్టి వీ డోంట్ ఈవెన్ డిస్కస్ మచ్ బికాస్ వీ కెనాట్ సీ దిస్ వన్. ఈ HTML5 లో ఈ సపోర్ట్ చేయదు కాబట్టి నేను మనం ట్రై చేసాం. ఇది ఇక్కడ కోడ్ రాసి ట్రై చేసాం. బట్ ఐ వీ ఏబుల్ టు సీ ఎనీథింగ్? నో కదా, లేదు కదా. మనం ఏమైనా చూడగలుగుతున్నామా? నథింగ్. ఆ ఫ్రేమ్స్ అనేది అసలు చూపించట్లేదు. సో వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. సో జస్ట్ ఫర్ నౌ. సో ఫ్రేమ్స్ కి ఆల్టర్నేట్ కాదు, వీ కెనాట్ సే ఇట్స్ ఆల్టర్నేట్ అని కాదు. ఫ్రేమ్ కి సబ్స్టిట్యూషన్ ఎవరంటే ఐ ఫ్రేమ్స్. సో HTML5 ఉంది కదా, ఈ HTML5 లో వీఆర్ ట్రయింగ్ టు యూస్ ఇఫ్ యూ మనం ఏంటంటే ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మనకున్న ఓన్లీ వన్ బెస్ట్ వే ఏంటంటే, బెస్ట్ వే కాదు, వన్ డిఫైన్డ్ వే ఏంటంటే ఐ ఫ్రేమ్స్. ఓకే, HTML5 లో HTML5
does not supports frames. Instead, we need to make use of iframes. Okay, iframe. So ఇప్పుడు సేమ్ థింగ్ మన క్వశ్చన్ విల్ గో బ్యాక్ టు అవర్ క్వశ్చన్. వాట్స్ అవర్ క్వశ్చన్? హౌ టు ఓపెన్ a లింక్ టార్గెట్ ఇన్ సేమ్ విండో. సో టు ఓపెన్ a లింక్ టార్గెట్ ఇన్ సేమ్ విండో వీ నీడ్ టు యూస్ కాన్సెప్ట్ టు ఓపెన్. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇది మన ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా చూద్దాము. టు ఓపెన్ ఏ లింక్ టార్గెట్ ఇన్ సేమ్ విండో with along with existing content, we need to make use of concept iframe. Okay, done. Okay. ఓకే, ఐఫ్రేమ్ అంటే అర్థమైంది కదా. ఐఫ్రేమ్ అంటే అర్థమైందా? ఐఫ్రేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు ఐఫ్రేమ్ ఎవరికి సబ్స్టిట్యూట్, అసలు ఐఫ్రేమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. బట్ టిల్ ద పార్ట్ ఇప్పుడు వరకు అయితే మీ ఆర్ యూ ఏబుల్ టు ఇంటాక్ట్ లో ఉన్నారా? కాన్సెప్ట్ తో ఇంటాక్ట్ లో ఉన్నారా? సో ఐఫ్రేమ్స్ అంటే ఏంటి, ఐఫ్రేమ్స్ ఏ పర్పస్ కి మనం ఐఫ్రేమ్స్ వాడుతున్నాం అనేది అర్థమైందా? వాట్ యు సే గైస్? Yes, sir. ఎస్ కరెక్ట్. సో ఐఫ్రేమ్ ఎలిమెంట్ వచ్చి సో హౌ డు వి define, how do we create or else how do we create or define iframe? So iframe. Okay, so let's concentrate much into the thing. So first thing, iframe. So ఈ ఎలిమెంట్. సో this tag initiates the iframe. It initiates or creates. Okay, wait a second. This tag initiates or creates the iframe. Okay, అంతే కదా. మనకి ఎలాగైతే పీ ట్యాగ్, డ్యూ ట్యాగ్, టేబుల్ ట్యాగ్, ఫార్మ్ ట్యాగ్ అలా ఉన్నాయో ఐఫ్రేమ్ కూడా ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఎ ట్యాగ్ కాల్డ్ ఐఫ్రేమ్. ఓకే, దీంట్లో ఎస్ఆర్సి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, అట్రిబ్యూట్ సెక్షన్కి వస్తే ఫస్ట్ అట్రిబ్యూట్ వీ నీడ్ టు డిస్కస్. ఫస్ట్ మనం చూడాల్సిన డిస్కస్ ఎస్ఆర్సి. ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఏమైంది అనుకుంటున్నారు? ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఉంది. సో ఏ లింక్ కి ఏ టార్గెట్ కి ఎలాగైతే హెచ్ఆర్ఎఫ్ ఉందో దీనికేమో ఎస్ఆర్సి ఉంది. వాట్ యు సే ఎస్ఆర్సి ఏమైండొచ్చు అనుకుంటున్నారు? చెప్పండి, ఎస్ఆర్సి ఏమైండొచ్చు అనుకుంటున్నారు? జస్ట్ హింట్ ఇచ్చాను ఆల్రెడీ. ఐఫ్రేమ్ లో మనం ఏం చేస్తామంటే టార్గెట్ ని ఓపెన్ చేస్తాం. సో ఎస్ఆర్సిలో ఏం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏం ఉండొచ్చు? ఎస్ఆర్సిలో ఏం డిఫైన్ చేస్తాం అనుకుంటున్నారు? వాట్ యు సే? Link address. కరెక్ట్. యా, డెస్టినేషన్, టార్గెట్, లింక్ అడ్రస్, లింక్ specify target or else specifies the destination. It might be anything. Destination might be anything. Specify the destination. It may be URL, it may be image, it may be document, anything would come into destination. So ఐఫ్రేమ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఐఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఎస్ఆర్సి మనకు అట్రిబ్యూట్స్ ఐఫ్రేమ్ యొక్క అట్రిబ్యూట్స్కి వస్తే ఫస్ట్ థింగ్ ఎస్ఆర్సి. సో వాట్ యు సే, ఈజ్ ఇట్ ఎ మ్యాండేటరీ ఆర్ ఈజ్ ఇట్ అన్ ఆప్షనల్ వన్? Mandatory, yeah, correct. It's most important mandatory attribute. Without this attribute, we cannot even iframe define చేసినా కానీ ఏమైతే యూజ్ ఉండదు, అందులో ఏం ఉండదు. మనం వాట్ యు సే దట్ ఈ ఐఫ్రేమ్ లో వీ కెనాట్ మేక్ యూటిలైజ్, మన ఆ కాన్సెప్ట్ ని యూటిలైజ్ చేయలేం. ఓకే, సో ఐఫ్రేమ్ కి ఎస్ఆర్సి అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్ అవుతుంది. ఇట్స్ మోస్ట్ యూస్డ్ వన్. సో నెక్స్ట్ వచ్చి సో ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఐ ట్రై టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఐఫ్రేమ్ దెన్ ఎస్ఆర్సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ లైక్ https www.
google.com. ఓకే, google.com. నేను ఇవన్నీ కూడా విఎస్ కోడ్ లో ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తాను. బట్ ఫర్ నౌ ఫస్ట్ విల్ షెల్ కంప్లీట్ ద థియరిటికల్ పార్ట్. ఓకే, ఐ ఫ్రేమ్. ఓకే, ఇంతేనా? ఐ ఫ్రేమ్ డిఫైన్ చేయాలంటే ఇలా డిఫైన్ చేసి దాంట్లో ఎస్ఆర్సి ఇచ్చామంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ఐ ఫ్రేమ్ ని క్రియేట్ చేసాం. సో ఇది ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఇంకో అట్రిబ్యూట్ ఉంది, టైటిల్. టైటిల్ అట్రిబ్యూట్ ఉంది. టైటిల్ అంటే నథింగ్ బట్ టైటిల్ ఆఫ్ ఎ ఫ్రేమ్. సో ఇవన్నీ మనం కాన్సెప్ట్ అన్ని లైవ్ లో చూస్తాము, నో వరీస్. టైటిల్ ఆఫ్ ద ఫ్రేమ్, ఈ టైటిల్ ఆఫ్ ద ఫ్రేమ్. ఓకే, టైటిల్ ఆఫ్ ది ఫ్రేమ్. టైటిల్ ఆఫ్ ది ఫ్రేమ్. వాట్ యూ సే, ఇస్ ఇట్ ఏ మ్యాండేటరీ ఆర్ ఇట్స్ అన్ ఆప్షనల్ వన్? వాట్ యూ సే, టైటిల్ మ్యాండేటరీ అయింటది అనుకుంటున్నారా, లేదంటే ఆప్షనల్ అవ్వచ్చు అనుకుంటున్నారా? ఆప్షనల్ అయింటది అనుకుంటున్నారా? మ్యాండేటరీ. మ్యాండేటరీ అయిండొచ్చు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇట్ మైట్ బి ఏ మ్యాండేటరీ ఆర్ ఇట్ మైట్ బి అన్ ఆప్షనల్ వన్, మన ఇష్టం అది. టైటిల్ అంటే ఏం లేదు, టైటిల్ ఆఫ్ ఏ ఫ్రేమ్. టైటిల్ ఆఫ్ ఏ ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం కదా. మనం ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఈ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాము. ఈ ఫ్రేమ్ లో మనము యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేస్తాం కదా. ఈ ఫ్రేమ్కి ఒక నేమ్ ఇస్తాం, ఏంటంటే యూట్యూబ్ ఫ్రేమ్. లేకపోతే ఇంకా ఇంకొక ఫ్రేమ్, ఏదైనా ఫ్రేమ్ క్రియేట్ చేసాం అనుకో, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిఫైన్ చేసాం అనుకో, ఆ ఫ్రేమ్కి ఒక పేరు, ఒక టైటిల్ ఇస్తాం, ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్ అని. సో జస్ట్ లైక్ టైటిల్ ఈస్ సార్ట్ ఆఫ్ లైక్ బోత్. we can we can say that it's an optional attribute, and we can may or may not use. మనం యూస్ చేసుకోవచ్చు ఆర్ యూస్ చేసుకోకపోవచ్చు, నథింగ్. ఇట్స్ నాట్ లైక్ we need to compulsory use this. Okay, just like title గూగుల్ ఫ్రేమ్. జస్ట్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ అన్నది జస్ట్ నార్మల్. వీ హ్యావ్ అది మనం ఆప్షనల్ థింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి టైటిల్. ఇంకొక ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మ్, ఇంకో మెయిన్ థింగ్ ఉంది, నేమ్. సో జస్ట్ లైక్ టైటిల్ లా ఉందో, ఇది కూడా స్పెసిఫై 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 నేమ్ ఆఫ్ ద ఫ్రేమ్. నేమ్ ఆఫ్ ద ఫ్రేమ్, నేమ్ ఆఫ్ ద ఫ్రేమ్. వి షల్ సి ఈ అట్రిబ్యూట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూస్తాము. నో వరీస్. ఫర్ నౌ రిమెంబర్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. దిస్ నేమ్ can be used as the target for links for links for links for links to load content into the iframe. సో నేను ఒక సెంటెన్స్ రాసా కదా, ఈ సెంటెన్స్ చదవండి. ఈ సెంటెన్స్ చదివిన తర్వాత నాకు దానికి మీనింగ్ చెప్పండి. వాట్ యూ సే, దాని మీనింగ్ ఏమనుకుంటున్నారు? మనకి ఆ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది. నేమ్ ఏం చేస్తుంది అంటే ఐ ఫ్రేమ్ కి నేమ్ ఇస్తుంది. కానీ ఆ నేమ్ ఎందుకు యూజ్ అవుతుందో, అని చెప్పగలుగుతారా? వాట్ యూ సే గైస్, ఆ నేమ్ ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఎనీ ఐడియాస్? ఎనీ ఐడియాస్? Just think, like, any ideas? Do you have any idea? మనం ఓపెన్ చేసే దానికి దాని పేరు ఇవ్వాల్సి పడుతుంది సార్. Hmm. మనం సేమ్ పేర్లు ఏమైతే వీడియో రన్ చేస్తామో దాన్ని ఇవ్వాల్సి పడుతుంది. ఓకే, నైస్. సంవాట్ ఇంటాక్ట్ ఆన్సర్. ఇంకెవరైనా ట్రై చేస్తారా ఆన్సర్స్? ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ విల్ సీ దిస్ ఇన్ ప్రాక్టికలీ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్, లెట్స్ గో టు దిస్ పేజ్. ఐ వాంట్ టు క్రియేట్ సమ్ న్యూ డాక్యుమెంట్. ఓకే, so I have a body here. Okay, I have a div.
I have a div. In that div, sorry, I have a div so that first I will declare iframe. So iframe declare చేస్తాను iframe. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ మన ఐఫ్రేమ్ని డిఫైన్ చేసాము. సర్వర్తో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ కనిపించిందా? ఏం కనిపిస్తుంది? నాకు ఆన్సర్ చెప్పాలి. ఏం కనిపిస్తుంది? నేను ఒక ఐఫ్రేమ్ ట్యాగ్ మాత్రమే ఇచ్చాను. జస్ట్ ఐఫ్రేమ్ ట్యాగ్ ఇచ్చాను అంతే విఎస్ కోడ్లో. ఐఫ్రేమ్ ట్యాగ్ ఇవ్వగానే నాకు ఒక సంథింగ్ ఏదో చేంజ్ అయింది. ఏం చేంజ్ అయింది అనుకుంటున్నారు? ఒక విండోలో కార్డ్ లాగా ఓపెన్ అయింది సార్. రైట్, ఒక విండోలో ఒక స్మాల్ కార్డ్ లా క్రియేట్ అయింది. నథింగ్ బట్ దిస్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ నోన్ యాజ్ ఎ ఫ్రేమ్. ఓకే, మనం వీ వేర్ నవ్ వాట్ వీ డిడ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఐఫ్రేమ్ అనే దాని కాన్సెప్ట్ ని యూజ్ చేసాం. ఐఫ్రేమ్ ట్యాగ్ ని డిఫైన్ చేయగానే మన బ్రౌజర్ ఏం అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, బ్రౌజర్ ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటుందంటే, ఓకే వి నా వెబ్ పేజ్ లో కరెంట్ వెబ్ పేజ్ లో నేను ఒక స్మాల్ కార్డ్ లాంటి ఫ్రేమ్ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను. ఎగ్జిస్టింగ్ కంటెంట్ డిస్టర్బ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ కదా మంది. సో నేను ఇక్కడ రాస్తాను, దిస్ ఈస్ శాంపుల్ హెచ్టిఎంఎల్ ఐఫ్రేమ్. ఓకే, హెచ్టిఎంఎల్ ఐఫ్రేమ్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే, సో బోత్ ద కంటెంట్ ఇప్పుడు మీరు చూసారంటే దిస్ ఈజ్ శాంపుల్ హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్ వచ్చేసి దాని కింద ఈ ఐ ఫ్రేమ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఐ ఫ్రేమ్ లో ఈ పర్టికులర్ ఐ ఫ్రేమ్ లో నాకు యూట్యూబ్ వీడియో కావాలంటే యూట్యూబ్ వీడియో ప్లే చేసుకోవచ్చు. నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. లేదంటే ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే డాక్యుమెంట్ ఓపెన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ వన్. సో ఫస్ట్ థింగ్ మనం ఒక ఐ ఫ్రేమ్ క్రియేట్ చేసాం. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఉంది, ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడం అంతే. ఇక్కడ ఎలాగైతే నావిగేషన్ ఉందో నాకు ఇక్కడ నేను ఒక టెక్స్ట్ రాశాను. ఈ కింద నేను ఏ ప్లేస్ అయితే ఈ ప్లేస్లో నేను టార్గెట్ చేసేసి ఈ ప్లేస్లోనే నేను నా కంటెంట్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ని లోడ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇంటర్ఫేస్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం క్రియేట్ చేశాను? ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. దిస్ ఈజ్ శాంపుల్ హెచ్టిఎంఎల్ ఫ్రేమ్. ఇక్కడే మనము లింక్ టార్గెట్స్ ని డిఫైన్ చేస్తాము. ఆ లింక్ టార్గెట్ ని ఎప్పుడైతే మనం లింక్ టార్గెట్ ని క్లిక్ చేస్తావో ఆ పర్టికులర్ థింగ్ ఈ ఐ ఫ్రేమ్ లో ఓపెన్ అవుతుంది. అది యూట్యూబ్ వీడియో అన్నా అవ్వచ్చు, డాక్యుమెంట్ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వెబ్సైట్ అన్నా అవ్వచ్చు. అది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాము. సో మనం ఫస్ట్ థింగ్ ఏ ట్యాగ్ యూజ్ చేస్తామంటే ఐ ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఐ ఫ్రేమ్ ట్యాగ్. నెక్స్ట్ మనం చూసిన థింగ్ ఏంది? నెక్స్ట్ ఐ ఫ్రేమ్ తర్వాత అట్రిబ్యూట్స్ లో ఎస్ఆర్సి చూసాం. సో ఎస్ఆర్సి నౌ వి జస్ట్ స్పెసిఫై ఎస్ఆర్సి www.google.com. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. సో ఐ ఫ్రేమ్ లో ఏం చూస్తారు? రిఫ్యూజ్ టు కనెక్ట్. ఓకే, ఆర్ ఎల్స్ వి షిల్ గివ్ సమ్ అదర్ థింగ్. W3 schools. What is this refused connect error? Console. Refuse to frame because an ancestor violates the following content security policy security. ఓకే ఇది కాన్సెప్ట్ ఇది వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు సే బికాస్ ఇది మన లోకల్ కదా. ఇది లోకల్ హోస్ట్ 127.0.0.1.555.0.0 అని ఉంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ వీ కెన్ సే దిస్ ఎస్ లోకల్ హోస్ట్. ఇదేమో డబ్ల్యూ స్కూల్స్ అనేది డిఫరెంట్ డొమైన్. నేను ఈ డొమైన్ లో ఉన్నాను, డబ్ల్యూ స్కూల్స్ డిఫరెంట్ డొమైన్ లో ఉంది. ఇప్పుడు నీకు ఏమైందంటే కార్స్ ఎర్రర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది రియల్ టైం చెప్తాను. రియల్ టైంలో సమ్ ఎర్రర్స్ ఉంటాయి. రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి సీయింగ్ వన్ ఎర్రర్ కాల్డ్ కార్స్. సిఓఆర్ఎస్ ఎర్రర్. కార్స్ ఎర్రర్ అంటే క్రాస్ ఆరిజిన్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనం లోకల్ హోస్ట్ లో ఉన్నాం. మనం లోకల్ హోస్ట్ నుంచి దేని రిక్వెస్ట్ చేస్తున్నాను? W3 స్కూల్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను? ఐ ఫ్రేమ్లో రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దీని యొక్క కంటెంట్ పాలసీ, వాడు డిఫైన్ చేసుకున్న కంటెంట్ పాలసీ ప్రకారం లోకల్ హోస్ట్ నుండి ఐ ఫ్రేమ్స్లో వాడి కంటెంట్ని లోడ్ చేయకూడదు, లోడ్ అవ్వకుండా ఏం చేశాడంటే సింపుల్గా వాడికి కంటెంట్ సెక్యూరిటీ పాలసీ డైరెక్టివ్ అనే కాన్సెప్ట్ని ప్లేస్ చేసుకొని ఫ్రేమ్స్లో
వాడి యొక్క వెబ్సైట్ని, ఈ వెబ్సైట్ మనం ఏదో ట్రై చేస్తున్నామో దాన్ని యాక్సెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేశాడు. సో మనం ఇక్కడ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మన లోకల్ దాన్ని చూద్దాం ఫస్ట్, దాని తర్వాత ఎక్స్టర్నల్ దానికి వెళ్దాం. సో ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు ఓపెన్ 7.html. ఓకే, 7.html. ఓకే, ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఈ ఫ్రేమ్లో సంథింగ్ ఏదో ఏదో లోడ్ అయింది. ఏం లోడ్ అయింది? చూస్తున్నారా? కనిపిస్తుందా? ఫ్రేమ్లో సంథింగ్ ఈ 7.html కదా, ఈ 7.html నేను సపరేట్గా ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ 5 సర్వర్స్. ఓకే, సో ఈ 7.html కంటెంట్ని నేను ఇక్కడ దీంట్లో లోడ్ చేశాను. ఇక్కడ పోయింది ఇది. ఓకే, we cannot open multiple documents in multiple at a time. సో అందుకని ఇది రావట్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 7.htmlలో సమ్ కంటెంట్ ఉంది, గూగుల్ లింక్ టు 1 HTML హోమ్ సర్వీసెస్ కాంటాక్ట్. ఈ సేమ్ థింగ్ని మనం ఇక్కడ నేను 11.html ఫ్రేమ్స్ దాంట్లో ఈ ఫ్రేమ్లో చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఇది నాది ఒరిజినల్ వెబ్ పేజ్. ఈ ఒరిజినల్ వెబ్ పేజ్లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, అందులో ఒక ఫ్రేమ్ క్రియేట్ చేశాను. ఆ ఫ్రేమ్లో నేను ఇప్పుడు ఎస్ఆర్సీలో మనం ఏమి ఇచ్చాను, డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇచ్చాను. ఈ డెస్టినేషన్ యూఆర్ఎల్ ఏంటి, 7.html. సో ఈ 7.htmlని ఎక్కడ చూపిస్తుంది మనకి? ఈ 7.htmlని ఈ ఫ్రేమ్లో చూపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి ఈ కంటెంట్ ఎందుకు వచ్చిందంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ డొమైన్. మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే లోకల్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ నాట్ సీ ఎనీ కార్స్ ఇష్యూస్ కానీ చూడం. కానీ ఇప్పుడు ఇది లోకల్ హోస్ట్ కదా, ఈ లోకల్ హోస్ట్ నుంచి మనం ఒక ఎక్స్టర్నల్ డొమైన్ని యాక్సెస్ చేస్తున్నాం. వాడి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఈ లోకల్ హోస్ట్ ఎప్పుడైతే వాడు లోకల్ హోస్ట్ చూస్తాడో, ఈ 127 ఈ ఐపీని చెక్ చేస్తాడో, చెక్ చేసిన ఈ ఐపీని చూసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ అలౌ చేస్తాయి, కొన్ని వెబ్సైట్స్ అలౌ చేయవు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లోకల్ హోస్ట్ని వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి కనెక్ట్ అవ్వడానికి అలౌ చేయరు. ఎందుకు అలౌ చేయరంటే ఇట్ మే బీ సమ్ ప్రాక్సీ కానీ లేకపోతే సమ్ థ్రెట్ అని భావిస్తారు. సో ఇప్పుడు మనం ఇదే ప్లేస్లో సమ్ www.html session.com అని ఒక యూఆర్ఎల్ ఒక పర్ఫెక్ట్ డొమైన్ ఉండి, ఆ పర్ఫెక్ట్ డొమైన్లో మనం ఇలా ఐ ఫ్రేమ్ క్రియేట్ చేసి ఐ ఫ్రేమ్లోకి W3 స్కిల్స్ గూగుల్లో లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రీట్స్ ఎస్ ఏ ట్రస్టెడ్ డొమైన్. ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ అనేది ఇట్ డజంట్ ట్రీట్ యాజ్ ఎ ట్రస్టెడ్ డొమైన్. అందుకని వాళ్ళ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ ప్రకారం ఈ కొన్ని వెబ్సైట్స్ డిఫైన్ చేసుకుంటాయి. లోకల్ హోస్ట్ నుంచి వాళ్ళ సర్వర్స్కి ఏమైనా రిక్వెస్ట్ వస్తే దాన్ని డినీ చేస్తాయి. సో నథింగ్ బట్ ఇందాక మనకు జరిగింది అదే విషయం. W3 స్కిల్స్ని లోడ్ చేయాలని ట్రై చేశాను, బట్ ఈ డెనేస్ ద రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ మనం పంపించిన రిక్వెస్ట్ని డెనే చేసింది. ఎందుకంటే బికాస్ వీఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఇట్ ఫ్రమ్ లోకల్ హోస్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు రియల్ టైం వచ్చినప్పుడు, రియాక్ట్లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, అప్లికేషన్ సెక్యూరిటీ అని. అప్లికేషన్ సెక్యూరిటీ అప్పుడు మనము కార్స్ గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ వెన్ వీ ట్రై టు యాక్సెస్ గ్లోబల్ వెబ్సైట్స్ని యాక్సెస్ చేసేటప్పుడు సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్ ఈ లోకల్ హోస్ట్ నుంచి కొన్ని సర్వర్స్, కొన్ని గ్లోబల్ వెబ్సైట్స్ సర్వర్స్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయకుండా డినీ చేస్తాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ కాన్సెప్ట్ రిక్వెస్ట్ని డినీ చేశాయి. ఎందుకు డినీ చేశాయంటే వాళ్ళ కంటెంట్ సెక్యూరిటీ డైరెక్టివ్ పాలసీ ప్రకారం లోకల్ హోస్ట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని అది డినీ చేయాలని చెప్పి. అందుకని మనకి ఐ ఫ్రేమ్లో ఆ కంటెంట్ లోడ్ అవ్వలేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. బట్ మోరోవర్ ఇప్పుడు మనం జస్ట్ ఐ ఫ్రేమ్స్ గురించి తెలుసుకుందాం. ఆ కార్స్ ఇష్యూస్ గురించి నాట్ టుమారో సమ్ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ఒక పర్ఫెక్ట్ సందర్భం కాబట్టి చెప్పాను. ఇక్కడ మీరు చూశారు కదా, అది ఐరర్ అపీర్ అయింది కాబట్టి జస్ట్ మీకు చెప్పాను అంతే. ఓకే, నౌ విల్ బి బ్యాక్ టు అవర్ కంటెంట్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఇప్పుడు ఐ ఫ్రేమ్లో నేను ఏం లోడ్ చేశాను, ఎస్ఆర్సీ యూస్ చేశాను. ఎస్ఆర్సీ అట్రిబ్యూట్కి మన డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇచ్చాను. దాంతోపాటు నేను ఏం చెప్పాను, విడ్త్ హైట్ మెన్షన్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు చూసారా, విడ్త్ హైట్ మెన్షన్ చేస్తాను. విడ్త్ హైట్ మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు దీని ఐ ఫ్రేమ్ యొక్క విడ్త్ హైట్ చేంజ్ అయింది. ఐ ఫ్రేమ్ యొక్క హైట్ చేంజ్ అయింది. కనిపిస్తుందా? కనిపిస్తుంది అందరికీ. ఐ ఫ్రేమ్ యొక్క విడ్త్ హైట్ చేంజ్ అయింది. సో ఇక్కడ ద థింగ్ ఏంటంటే యూ జస్ట్ నీడ్ టు అబ్జర్వ్ దట్ ఐ ఫ్రేమ్కి మెయిన్గా ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ ఇస్ ఇంపార్టెంట్.
అండ్ విత్ అండ్ హైట్ ఆర్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్. ఆప్షనల్ అట్రిబ్యూట్ ఈ విత్ అండ్ హైట్ ఏం చేస్తాయంటే టు కంట్రోల్ ద హైట్ అండ్ విత్ ఆఫ్ ఏ ఐ ఫ్రేమ్. మనం క్రియేట్ చేసిన ఐ ఫ్రేమ్ యొక్క విత్ హైట్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ టైటిల్, వీ కెన్ సేమ్ థింగ్, మనం టైటిల్ ఇవ్వచ్చని చెప్పా కదా, టైటిల్ ఇచ్చేసి 7.html. సో ఇది దిస్ ఇట్స్ అన్ ఆప్షనల్ అట్రిబ్యూట్. ఇది మనం యూస్ చేసినా యూస్ చేయకపోయినా మనకేమంత యూజ్ అయితే ఏం లేదు, జస్ట్ టైటిల్ అనేది. బట్ నెక్స్ట్ మనం చెప్పబోయే నేమ్ అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, అది చెప్తా చూడండి. సార్ ఒక డౌట్. చెప్పండి. రీసెంట్ గా ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కార్స్ ఎర్రర్ అని వచ్చింది సార్. యా, హా, కార్స్ ఎర్రర్ గురించా? సో అవును. కార్స్ ఎర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. సులోచన, ఏం చేస్తామంటే ఆ, ఈ ఉమ్, ఈ ఈ మనం సెషన్ లాస్ట్ లో కార్స్ ఎర్రర్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కొందరు ఫ్రెషర్స్ ఉన్నారు, కొందరు ఉన్నారు. ఓకే, సో మోస్ట్ ఫైన్ ఆఫ్ అండి. కార్స్ ఎర్రర్ గురించి చెప్పానంటే అందరూ బ్లోట్ అయిపోతారు ప్రస్తుతానికి. సరే. ప్రస్తుతానికి జస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఏదైతే చూసామో అదే దానికి రిలేటెడ్ కార్స్ ఎర్రర్ కూడా. ఓకే, వి షల్ సీ ఓకే. లాస్ట్ సెషన్ ఎండ్ అయ్యే ఒక 5-10 minutes లో మనం ఉమ్, కార్స్ ఎర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, అది మీరు వర్కింగ్ కాబట్టి. సో ఉమ్, లెట్స్ సీ దట్ ఎర్రర్. బట్ ఓకే, బిఫోర్ దట్ వీ షల్ కంప్లీట్ దిస్ ఐ ఫ్రేమ్ టాస్క్. ఓకే. షూర్. ఓకే, సో ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అయిపోయింది, విడ్త్ హైట్ టైటిల్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన నేమ్ అట్రిబ్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ చాలా యూ విల్ ఫీల్ ఫన్ ఆఫ్ దిస్. ఈ నేమ్ అట్రిబ్యూట్తో కొద్దిగా ఫన్గా ఉంటుంది. అది ఎలా వర్క్ అయితే చెప్తాను. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? ఓకే, 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 వెయిట్. ఐ షెల్ క్రియేట్. ఇది ఇది జనరల్ అనుకోండి, ఇది ఒక నార్మల్ ఐ ఫ్రేమ్. నేను ఏం చేస్తానంటే ఇంకొక ఐ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను, ఒక డ్యూ క్రియేట్ చేస్తాను, ఒక డ్యూ క్రియేట్ చేస్తాను. డ్యూ క్రియేట్ చేసేసి ఒక డ్యూ క్రియేట్ చేస్తాను. డ్యూ క్రియేట్ చేసి ఇందులో నేను ఏం చేశానంటే ఓకే, ఒక 2 డ్యూస్ క్రియేట్. ఫస్ట్ ఒక పేరెంట్ డ్యూ క్రియేట్ చేస్తాను, పేరెంట్ డ్యూ. ఓకే, పేరెంట్ డ్యూలో 2 డ్యూస్ కావాలి నాకు. 2 డ్యూస్ కావాలి, ఒక డ్యూ, 2 డ్యూ. ఒకటి వచ్చి ఫస్ట్ డ్యూ. ఓకే, ఫస్ట్ డ్యూ వచ్చేసి ఏం చేస్తానంటే ఫస్ట్ డ్యూలో వాట్ ఐ విల్ ట్రై టు డూ, ఐ విల్ ట్రై టు లెట్ మీ థింక్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ గెట్ కమాన్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ క్రియేట్ వన్ లిస్ట్. ఓకే, ఒక లిస్ట్ క్రియేట్ చేస్తా. యుఎల్ చెప్పండి, యుఎల్ ఏముంటుంది ట్యాగ్? ఓకే, వెయిట్ సెకండ్, నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం ఇది. బట్ కోడ్తో ఇంటాక్ట్గా ఉండండి. నేను ఏం రాస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే ఆపండి. వై యూ మేక్ దిస్, ఈ ఎలిమెంట్ ఎందుకు ఎందుకు ప్రిపేర్ చేశారనేది యూ కెన్ స్టాప్ మీ రైట్ అవే. ఓకే, ఐ క్రియేటెడ్ వన్ పేరెంట్ కంటైనర్. ఒక పేరెంట్ కంటైనర్ క్రియేట్ చేశాను. అందులో ఒక డ్యూలో ఏమో లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేశాను, ఇంకో డ్యూ నార్మల్ ఖాళీగా పెట్టాను. దానిలో ఏం చేస్తానని చూపిస్తాను. సో ఈ లింక్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ లింక్ ఎలిమెంట్లో నేను యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే టు మేక్ ఇట్ యాజ్ ఏ పర్ఫెక్ట్ నావిగేషన్, ఒక నావిగేషన్ అచీవ్ చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ మేక్ ఇట్ యాజ్ ఏ లింక్ లాగా చేయాలనుకుంటున్నాను. సో టేక్ దిస్ వన్, పుట్ హియర్. ఓకే, సో ఇంతవరకు ఇది వరకు ఓకేనా? ఇప్పటివరకు ఏమేమి చేశాను చెప్పండి. ఇక్కడ నేను ఏమేమి చేశాను చెప్పండి. ఇక్కడ నేను ఏమేమి చేశాను? ఫస్ట్ ఒక డ్యూ క్రియేట్ చేశాను. మోడల్ డిస్ప్లే చేశారు, లింక్ అట్రిబ్యూట్. యా, లింక్ ఎలిమెంట్ యూస్ చేసి యాంకర్ అట్రిబ్యూట్ ఇచ్చాను. సో యాంకర్ అట్రిబ్యూట్కి నేను ఇప్పుడు ఏం చేశానంటే హెచ్ఆర్ఎఫ్. ఓకే, హెచ్ఆర్ఎఫ్ యూస్ చేసి 7.html ఒక దాంట్లో హెచ్ఆర్ఎఫ్ we shall load image instead of this image. Build.jpg, load image, open open 7 file.
ఓపెన్ ఏకాట్ పీడిఎఫ్ ఓకే, దీనికి హెచ్ఆర్ఎఫ్ సారీ. ఇప్పుడు ఏంటంటే 3 LIs క్రియేట్ చేశాను. ఓపెన్ 7 ఫైల్, ఓపెన్ లోడ్ ఇమేజ్, ఓపెన్ ఏకాట్ పీడిఎఫ్ ఓకే. ఇప్పుడు నేను జస్ట్ విల్ సీ అవుట్పుట్. సో అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఆల్ గుడ్. ఓకే, ఈ ఐ ఫ్రేమ్ రిమూవ్ చేస్తాం ప్రస్తుతానికి. ఓకే, నౌ we managed to bring one list items, ఏ యాంకర్ ట్యాగ్ లిస్ట్ ఐటమ్స్ యూస్ చేసి మనం డోంట్ వరీ అబౌట్ స్టైలింగ్ గురించి పక్కన పెట్టేసేయండి. ప్రస్తుతం మన కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ 7 లోడ్ ఇమేజ్ కొట్టాలంటే ఇమేజ్ లోడ్ అవుతుంది. సో బై సెల్ఫ్ ఓపెన్ అవుతుంది, ఏ క్యాటర్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ థింక్ ఆఫ్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ ఐ ఫ్రేమ్. ఈ సెకండ్ ఇదేమో పేరెంట్ డ్యూ ఉంది, పేరెంట్ డ్యూలో 2 డ్యూస్ ఉన్నాయి, ఫస్ట్ డ్యూ సెకండ్ డ్యూ. ఈ సెకండ్ డ్యూలో నేను ఒక ఐ ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను, ఐ ఫ్రేమ్ ఓకే. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఐ ఫ్రేమ్. ఈ ఐ ఫ్రేమ్ క్రియేట్ చేశాను. సో దీనికి స్టైల్ డిస్ప్లే ఫ్లెక్స్ ఓకే. రెండు పక్క పక్కన వచ్చినాయి. ఇప్పుడు రెండు పక్క పక్కన వచ్చినాయి. లెట్ ఇట్ బి గ్యాప్ 20 pixels or else we shall give this. ఓకే, కూల్. దిస్ ఈస్ రైట్ ప్యానల్, దిస్ ఈస్ లెఫ్ట్ ప్యానల్ ఓకే. రైట్ ప్యానల్ లెఫ్ట్ ప్యానల్ ఏమో లెఫ్ట్ ప్యానల్ ఏమో లిస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఐ ఫ్రేమ్ ఉంది. ఐ ఫ్రేమ్లో బై డిఫాల్ట్ నేను ఎస్ఆర్సీలో 7.html లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే ఐ విల్ ట్రై టు లోడ్ వన్ ఇమేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్. ఇది కొద్దిగా ఇమేజ్ లోడ్ చేస్తే కొద్దిగా బాగా కనిపిస్తుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు లోడ్ దిస్ ఇమేజ్ ఓకే. ఐ జస్ట్ లోడెడ్ వన్ ఇమేజ్. ఈ ఇమేజ్ లోడ్ చేశాను. ఇట్ హ్యాస్ సమ్ స్క్రోల్ బార్స్ ఆర్ డిఫాల్ట్ వన్. ఫ్రేమ్స్లో మనము విత్ హైట్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్లీ విత్ హైట్ మెయింటైన్ చేయకపోతే స్క్రోల్ బార్స్ వస్తాయి. విత్ ఏం 400 ఇచ్చాను కదా. ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్ అండ్ ఐ మేక్ ఇట్ 100%. అండ్ ఆల్సో హైట్ వచ్చి కూడా ఒక 500 పిక్సెల్స్ ఇస్తాను. So now you'll see the difference, okay? You might see some difference, okay? This is the difference. Width మొత్తం width తీసుకుంది height, but it still works out. We shall see the concept స్టైలింగ్ పార్ట్ మళ్ళీ చూద్దాము. బట్ ఇప్పుడు ఇక్కడ ఐ ఫ్రేమ్ ఇచ్చాను కదా, ఐ ఫ్రేమ్కి ఎస్ఆర్సీ ఇచ్చాను, ఎస్ఆర్సీ లోడ్ చేశాను. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఇప్పుడు నాకు పైన పైన చూసారా 7.html లోడ్ ఇమేజ్ ఓపెన్ ఏకాట్ పీడిఎఫ్ ఓకే. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే జస్ట్ ఒక నేమ్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేస్తాను. నేమ్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసి ఫ్రేమ్ బాడీ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ఏ ఫ్రేమ్ బాడీ ఓకే. ఫ్రేమ్ బాడీ ఓకే, ఫ్రేమ్ బాడీ ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మనకు గుర్తుందా యాంకర్ ట్యాగ్స్కి టార్గెట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసాం పెద్దానికి. ఒకదాని టార్గెట్ బ్లాంక్, టార్గెట్ సెల్ఫ్, టార్గెట్ పేర్ ఉన్నాయి కదా. సేమ్ థింగ్ వీ హ్యావ్ నదర్ థింగ్ కాల్డ్ టార్గెట్. ఈ టార్గెట్లో మనము ఇప్పుడు టార్గెట్ ఈక్వల్ టు ఎలాగైతే టార్గెట్ బ్లాంక్, ఎలాగైతే టార్గెట్ సెల్ఫ్ అవి ఇస్తామో ఇక్కడ మనకి ఇంకోటి ఉంది. ఈ ఫ్రేమ్ బాడీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఈ టార్గెట్లో పెట్టండి. అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే మీన్స్ దీనికి మనం ఏం చెప్తున్నామంటే ఈ లింక్ ఎలిమెంట్లో ఉండే ఈ లిస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ లిస్ట్ ఎలిమెంట్లో మనం అయితే ఓపెన్ 7 ఫైల్ ఇక్కడ మన హెచ్ఆర్ఎఫ్ డెస్టినేషన్ కదా, ఈ డెస్టినేషన్ని ఈ పర్టికులర్ టార్గెట్లో ఓపెన్ చేయమని చెప్తున్నాం. ఈ పర్టికులర్ హెచ్ఆర్ఎఫ్ ఈ డెస్టినేషన్ ఫైల్ని ఈ టార్గెట్లో ఓపెన్ చేయమంటున్నాం. ఈ టార్గెట్ ఈస్ నథింగ్ బట్ ఐ ఫ్రేమ్. ఇప్పుడు ఇది అవుట్పుట్ చూడండి ఎలా ఉంటుందో. ఓకే, నా దిస్ ఈస్ ఫైన్. ఇనిషియల్లీ ఏం లోడ్ అవుతుంది అంటే మనం ఏదైతే ఇస్తామో అది లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు క్లిక్ ఓపెన్ ఏకాట్ పీడిఎఫ్. ఓకే, what happened? Something had happened.
ఫ్రేమ్ బాడీ, ఐ ఫ్రేమ్, ఫ్రేమ్ బాడీ. డిడ్ ఐ మిస్డ్ ఎనీథింగ్? ఫ్రేమ్ బాడీ. సార్ కోడ్ లో స్పెల్లింగ్ టార్గెట్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్, టార్గెట్. ఓకే, సారీ, యా, కరెక్ట్ కరెక్ట్, యూఆర్ కరెక్ట్. సూపర్ అబ్జర్వేషన్. ఓకే, ఇప్పుడు నేను ఏ క్యాట్ పీడిఎఫ్ ఓపెన్ చేశాను, చూసారా? లోడ్ ఇమేజ్. ఓకే, ఐ ఫ్రేమ్లో లోడ్ అవుతుంది. కనిపిస్తుందా ఏం జరుగుతుందో? ఇనిషియల్గా కంటెంట్ ఏమో ఎస్ఆర్సీలో మనం ఏమి ఇచ్చామో అది వస్తుంది. ఓకే, వీఆర్ వీ క్రియేటెడ్ వన్ ఐ ఫ్రేమ్లో ఇనిషియల్గా ఎస్ఆర్సీ ఏది లోడ్ అవ్వాలో అది ఇచ్చాము. తర్వాత మనం ఒక నావిగేషన్ క్రియేట్ చేసాము. ఈ నావిగేషన్ నథింగ్ బట్ ఇది ఒక గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా వర్క్, ఇది ఈ సినారియో ఎలా ఎలా వర్క్ అవుతుంది అంటే, మనకి రియాక్ట్ ఉంది కదా, రియాక్ట్లో సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నా కదా, సేమ్ అలాంటి కాన్సెప్టే. ఇప్పుడు ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ మెన్యూ అనుకోండి, ఇది రైట్ సైడ్లో ఐ ఫ్రేమ్ ఉంది. సో ఓపెన్ ఇది కొట్టంగానే ఈ పర్టికులర్ థింగ్ ఐ ఫ్రేమ్లో ఓపెన్ అవుతుంది. లోడ్ ఇమేజ్, ఇది ఐ ఫ్రేమ్లో లోడ్ అవుతుంది. ఏ క్యాట్ పీడిఎఫ్ ఇది. సో ఇలానే సేమ్ మనకి ఏముంటుందంటే, సేమ్ ఇలా ఒక లిస్ట్ ఐటమ్ తీసుకుందాం. లిస్ట్ ఐటమ్ తీసుకునేసి రియల్ టైంలో ఎలా ఉంటుందో చెప్తాను. రియల్ టైంలో ప్లే యూట్యూబ్ వీడియో, ప్లే యూట్యూబ్ వీడియో, ప్లే యూట్యూబ్ ప్లే యూట్యూబ్ వీడియో. ఓకే, ప్లే యూట్యూబ్ వీడియో పెట్టేస్తాము. పెట్టేసేసి హెచ్ఆర్ఎఫ్లో వి షల్ టేక్ వన్ యూట్యూబ్ వీడియో ఒకటి తీసుకుందాం. కమాన్. సో ఇది అయిపోతే ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే ఐ ఫ్రేమ్స్ గురించి. విషల్ విషల్ ఓకే, విషయం ఓపెన్, కాపీ లింక్. ఓకే, ఓకే, ఓకే. Now you could see here, we'll go here, play YT video. Okay, because it's refusing the content, to connect from local host. But in general, when you try to click, ఎప్పుడైనా క్లిక్ చేసావంటే ఆ యూట్యూబ్ వీడియో ఈ ఐఫ్రేమ్లో ఫ్రేమ్ అవుతుంది, ఈ ఐఫ్రేమ్లో ప్లే అవుతుంది. సో అది నేమ్ అట్రిబ్యూట్. నేమ్కి టైటిల్కి డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ టైటిల్ కూడా ఇస్తాను చూడండి. టైటిల్ ఇస్తాను. టైటిల్ అంటే హియర్ ఫ్రేమ్ బాడీ డైనమిక్ డైనమిక్ కంటెంట్, డైనమిక్ కంటెంట్ లోడింగ్, డైనమిక్ కంటెంట్ ఫ్రేమ్. సో ఇప్పుడు చూసారా, నేను రెండిటికి మోస్ట్ ఆఫ్ థింగ్ మనం ఎలా చెప్పచ్చు అంటే, ఈ నేమ్ అనే ఫ్రేమ్ బాడీని ఎలా యూస్ చేస్తాం అంటే ఒక టార్గెట్ లాగా యూస్ చేస్తాం. నేమ్ అనే దాన్ని పర్టికులర్ వేరే వాటికి టార్గెట్ లాగా యూస్ చేస్తాం. ఈ టైటిల్ అనేది ఏంటంటే ఈ ఐ ఫ్రేమ్కి టైటిల్ ఇస్తాం, డైనమిక్ కంటెంట్ ఫ్రేమ్ అనేది. సో అంతే, ఇవి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ వీ కెనాట్ సే ఇట్ ఎస్ ఏ మ్యాండేటరీ అండ్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్. సో వీ వుడ్ బి యూజింగ్ ఎస్ఆర్సి అనే దాన్ని ఒక ఇనిషియల్ కంటెంట్ని లోడ్ చేయడానికి యూస్ చేస్తాము. రెస్ట్, విడ్త్, హైట్, టైటిల్, నేమ్ అనేది కూడా ఆప్షనలే. వీ డోంట్ వాంట్ పర్టికులర్లీ ఇలాంటి మనకి ఒక రిక్వైర్మెంట్ ఉంటే, ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉంది ఖచ్చితంగా, ఇలా మన ఈ కంటెంట్ అనేది మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇలా మారుతూ ఉండాలి, ఫ్రేమ్స్లో కంటెంట్ చేంజ్ చేస్తూ ఉండాలి అన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఈ నేమ్ అట్రిబ్యూట్ పిక్చర్లోకి వస్తుంది. ఈ నేమ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఈ ఐ ఫ్రేమ్కి ఒక యూనిక్ ఐడెంటిటీ, జస్ట్ లైక్ యూనిక్ ఐడెంటిటీ. ఈ ఐ ఫ్రేమ్కి ఈ యూనిక్ ఐడెంటిటీ ఏంటంటే ఫ్రేమ్ బాడీ. ఇప్పుడు ఈ ఫ్రేమ్ బాడీని టార్గెట్లో మెన్షన్ చేసామంటే మనం ఏదైతే డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇస్తామో ఆ డెస్టినేషన్ యూఆర్ఎల్ ఆ ఫ్రేమ్ బాడీస్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమైంది ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది? వాట్ యూ సే గైస్ నౌ? యూఆర్ ఓకే విత్ ఐ ఫ్రేమ్? ఐ ఫ్రేమ్ అంటే అర్థమైందా? ఐ ఫ్రేమ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఐ ఫ్రేమ్లో ఏం చేస్తాము, ఐ ఫ్రేమ్ ఎలా డిఫైన్ చేస్తాము, ఐ ఫ్రేమ్లో ఎస్ఆర్సి అంటే ఏంటి, టైటిల్ అంటే ఏంటి, నేమ్ అంటే ఏంటి, నేమ్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తాము, ఎలా ఒక కంటెంట్ ఒక టార్గెట్ని ఒక ఐ ఫ్రేమ్లో ఒక పర్టికులర్ టార్గెట్ని ఐ ఫ్రేమ్లో ఎలా ఓపెన్ చేస్తాము అనేది క్లారిటీ దొరికిందా అందరికీ? సో వాట్ యూ సే గైస్? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద కాన్సెప్ట్ కంఫర్టబుల్గా ఉన్నారా? లేదా మళ్ళీ రిపీట్ చేద్దామా? రిపీట్ చేయండి సార్, చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. చాలా కన్ఫ్యూజన్గా ఉందా? ఓకే, ఎంతమంది అప్ టు డే ఐ ఫ్రేమ్స్ గురించి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? మీరు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది సార్, మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ బిఫోర్ కాన్సెప్ట్ లోపల అది కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. సేమ్ వర్డ్స్, సేమ్ అలానే. ఓకే, ఓకే. ఐ ఫ్రేమ్ మాది వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అంటే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఎక్కడ ఉంది ఇది? ఐ ఫ్రేమ్ కదా. ఓకే, సో ఇక్కడ ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్ ఎలా ఎవాల్వ్ అయిందో ఫస్ట్ డిస్కస్ చేసాము. అసలు ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్ ఏ పర్పస్ కోసం వాడతామో డిస్కస్ చేసాము. వీ కెన్ ఎంబెడ్ లింక్ టార్గెట్ ఇంటూ సేమ్ విండో. ఒక సేమ్ విండోలో
సేమ్ విండో, ఇదే విండోలో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ యాస్ ఏ విండో. ఇది ఒక విండో. ఈ విండోలో వీఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ కంటెంట్. ఎటువంటి కంటెంట్ని డిస్టర్బ్ చేయకుండా మనం డైనమిక్గా కంటెంట్ని లోడ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే దీని ఏమంటారు, ఎంబెడింగ్ అంటారు. దీని ఎంబెడింగ్ అదర్ డాక్యుమెంట్స్. ఇది అదర్ డాక్యుమెంటే కదా. ఇప్పుడు లోడ్ ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ అదర్ డాక్యుమెంటే, ఏ క్యాట్ అనేది అదర్ డాక్యుమెంటే. ఈ వీటిని మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిస్టింగ్ విండోలోకి, ఇదే విండోలోకి ఈ కంటెంట్ని డైనమిక్గా తీసుకొస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద కంటెంట్. ఈ కంటెంట్ అన్నిటిని తీసుకొచ్చి ఆ, ఈ కరెంట్ విండోను మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విండోలో అది కనిపిస్తూ ఉంది. దానికోసం మనం యూటిలైజ్ చేసే వాటి కోసం మనం యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఐ ఫ్రేమ్స్. సో ఈ విధంగా అంటే వాట్ ఐ మెంట్ టు సే అంటే ఇలాగా మనం వితౌట్ డిస్టర్బింగ్ ఈ సెల్ఫ్లోనే, ఈ విండోలోనే మనం ఎక్స్టర్నల్ ఇంకో కంటెంట్ని ఎంబెడ్ చేయనీకి మనం యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చి ఐ ఫ్రేమ్. సో ఈ ఐ ఫ్రేమ్లో మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ యూస్ చేసి డిఫైన్ చేస్తాము. తర్వాత ఆ, ఎప్పుడైతే మనం ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ని ఇనిషియేట్ చేస్తామో మనకు ఒక స్మాల్ ఐ ఫ్రేమ్ ఇన్సైడ్ అదే వెబ్ పేజ్లో ఒక స్మాల్ ఐ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. జస్ట్ లైక్ దీనిలాగా ఒక ఐ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ఐ ఫ్రేమ్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో మనం ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్లో మనం ఆ ఐ ఫ్రేమ్లో ఏదైతే యూఆర్ఎల్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ డెస్టినేషన్ యూఆర్ఎల్ అన్న అవ్వచ్చు, ఇమేజ్ అన్న అవ్వచ్చు, డాక్యుమెంట్ అన్న అవ్వచ్చు. సో నేను మూడింటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఇక్కడ. సో దిస్ ఈజ్ యూఆర్ఎల్, దిస్ ఈజ్ ఇమేజ్, దిస్ ఈజ్ డాక్యుమెంట్. సో ఇటువంటి రిసోర్స్ అన్నిటిని ఆ ఐ ఫ్రేమ్లో ఓపెన్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ మనం యూస్ చేసిన ఎలిమెంట్ వచ్చి ఐ ఫ్రేమ్ ఎలిమెంట్. దాంతో ఎస్ఆర్సిలో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ యొక్క డెస్టినేషన్, ఇమేజ్ యొక్క డెస్టినేషన్, డాక్యుమెంట్ యొక్క డెస్టినేషన్ ఇవ్వాలి. తర్వాత టైటిల్ ఆఫ్ ద ఫ్రేమ్ అంటే నథింగ్ బట్ ఒక టైటిల్ అంతే. ఆ ఫ్రేమ్కి ఒక నేమ్, ఇట్స్ నాట్ లైక్ ఏ సార్ట్ ఆఫ్ నేమ్, బట్ ఇట్స్ లైక్ ఏ దాని యొక్క అదేం మన ఐడెంటిటీ కాదు. బట్ ఫ్రేమ్కి ఒక టైటిల్ ఉన్నట్టే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా చాలా టైటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు హీరోస్కి టైటిల్ ఇస్తారు కదా, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ వేరు, వాళ్ళకి ఒక టైటిల్ ఇస్తారు. సమ్ ఉన్నారు కదా హీరోస్కి సమ్ టైటిల్స్, చిరంజీవి మెగాస్టార్ అని, బట్ హీస్ రియల్ నేమ్ ఇస్ చిరంజీవి. సో సేమ్ దాని అనాలజీ తీసుకోండి. నేమ్ అనే అట్రిబ్యూట్ వచ్చి రియల్ నేము, టైటిల్ అంటే వాళ్ళకున్న బిరుదు అనుకోండి. మెగాస్టార్, ఇది చిరంజీవి నేమ్ అలా తీసుకోండి. ఎందుకంటే అతనికి యూనిక్ ఐడెంటిటీ, చిరంజీవి అంటే యూనిక్ ఐడెంటిటీ. బట్ టైటిల్ అంటే ఇట్ డిఫైన్స్ హిమ్, బట్ యూనిక్ ఐడెంటిటీ వచ్చి నేమే ఇస్తుంది. సో సేమ్ థింగ్ ఐ ఫ్రేమ్కి ఇట్ డినోట్స్ టైటిల్ ఫర్ దట్. బట్ ఐ ఫ్రేమ్కి ఒక యూనిక్ ఐడెంటిటీ ఎవరు ఇస్తారంటే నేమ్ ఇస్తారు. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసాము. ఇక్కడ ఏం చేసాము, ఒక ఐ ఫ్రేమ్ క్రియేట్ చేసాము. ఐ ఫ్రేమ్లో ఎస్ఆర్సీలో ఫస్ట్ మనం లోడ్ చేయాలనుకున్న యూఆర్ఎల్ లోడ్ చేసాము. తర్వాత సేమ్ లైక్ ఇందాక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి అని. ఇదేంటంటే టైటిల్ అనేది డైనమిక్ కంటెంట్ ఫ్రేమ్ అనేది మెగాస్టార్, నేమ్ అనేది చిరంజీవి. సో ఈ ఐ ఫ్రేమ్కి ఇది ఒక యూనిక్ ఐడెంటిటీ. అంటే ఈ ఐ ఫ్రేమ్ యొక్క ఐడెంటిటీ ఏంటి, ఫ్రేమ్ బాడీ. ఈ ఫ్రేమ్ బాడీ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ఐ ఫ్రేమ్ డిఫైన్ చేసాము. తర్వాత ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకొని దీన్ని ఏం చేస్తామంటే వేరే యాంకర్ ట్యాగ్స్కి, మన వెబ్సైట్లో ఉండే యాంకర్ ట్యాగ్స్కి టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉంది కదా. ఆ టార్గెట్ అట్రిబ్యూట్లో మనం ఇంతకుముందు ఏం చేసాం, బ్లాంక్ చూసాం, సెల్ఫ్ చూసాం, పేరెంట్ చూసాం, టాప్ చూసాం కదా. ఆ వాల్యూస్ బదులు ఈ ఫ్రేమ్ బాడీ అనేది ఈ ఫ్రేమ్ యొక్క నేమ్ ఇచ్చామంటే నథింగ్ బట్ ఈ టార్గెట్లో ఈ ఫ్రేమ్ యొక్క నేమ్ ఇస్తున్నాం. ఈ ఫ్రేమ్ యొక్క నేమ్ ఇస్తే ఏమైంది, అక్కడ మనం ఏదైతే లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ యూఆర్ అనేది మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ ఐ ఫ్రేమ్ లోడ్ అవుతుంది. నిన్న మనం చూసాం కదా 3 ఫ్రేమ్స్ డిఫైన్ చేశాను ఇక్కడ, మీకు గుర్తుందో లేదో. ఫ్రేమ్ సెట్లో ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3. ఈ ఫ్రేమ్ 1లో ఎస్ఆర్సి ఇచ్చి ఇలా లోడ్ చేశా కదా. ఈ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇదే ఫాలో అవుతుంది, కొంచెం ఇక్కడ డైనమిక్గా మారింది. సో ఈ కాన్సెప్ట్ ఫ్రేమ్ సెట్లో మనం 3 ఫ్రేమ్స్ డిఫైన్ చేశాం కదా, ఇక్కడ 3 ఫ్రేమ్స్ డిఫైన్ చేయట్లేదు, ఒక ఐ ఫ్రేమ్ డిఫైన్ చేస్తున్నాము. ఈ ఐ ఫ్రేమ్కి ఒక ఐడెంటిటీ ఇస్తున్నాం, యూనిక్ ఐడెంటిటీని. ఈ యూనిక్ ఐడెంటిటీని బేస్ చేసుకొని మనం ఈ 3 యూఆర్ఎల్స్ని యూనిక్ ఐడెంటిటీ ద్వారా యాక్సెస్ చేసి ఐ ఫ్రేమ్లో ఆ కంటెంట్ని లోడ్ చేస్తాం. నథింగ్ బట్ ఇక్కడ మనం చేసింది ఏంటి, నేను ఇదే చేసాం. ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3 క్రియేట్ చేసాము. ఫ్రేమ్ సెట్లో ఫ్రేమ్ 1లో వచ్చి ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2లో వచ్చి ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3లో చేసాం కదా. సేమ్ ఇది HTML4లో ఇది అబ్జల్యూట్ అయిపోయి డిప్రికేట్ అయిపోయింది కాబట్టి దీనికన్నా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనేది ఐ ఫ్రేమ్. ఈ ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కదా. ఈ ఐ ఫ్రేమ్లో మనం ఏం చేస్తాం అంటే ఒకటే ఐ ఫ్రేమ్ క్రియేట్ చేసి ఆ ఐ ఫ్రేమ్కి ఒక నేమ్ అనే ఐడెంటిటీ ఇచ్చేసేసి ఆ నేమ్ అనే ఐడెంటిటీ యూస్ చేసి మనం టార్గెట్ని ఐ ఫ్రేమ్లో డైనమిక్గా ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇంకా కాన్సెప్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇలానే ఇంతే.
ఇంకా ఐ ఫ్రేమ్ గురించి ఏముంది, ఇంకా ఐ ఫ్రేమ్ గురించి అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంతే. ఇంకా ఐ ఫ్రేమ్స్ అంటే మనం ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక లింక్ టార్గెట్ని సేమ్ విండోలో వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ని ఓపెన్ చేయాలంటే విల్ ట్రై టు యూస్ ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్. ఈ ఐ ఫ్రేమ్లో ఇంకా మ్యాక్సిమం అంటే ఇంతే కాన్సెప్ట్ ఉంది, ఇంక ఇంతకన్నా ఐ ఫ్రేమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఐ ఫ్రేమ్స్ రియల్ టైంలో ఎలా యూజ్ అవుతాయంటే, మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మీకు గుర్తుందో లేదో, కొన్ని కంటెంట్ హాస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కంటెంట్ హాస్టింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఆ, ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ అని పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మెయిన్ కంటెంట్ని పక్కన పెడతారు. మెయిన్ కంటెంట్ వాళ్ళ దగ్గర మెయిన్ కంటెంట్ ఉంటుంది, బట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కోసము వేరే వేరే చిన్న చిన్న వెబ్సైట్స్కి వాళ్ళ స్పేస్ ఇస్తారు. ఆ స్పేస్ ఇచ్చినప్పుడు ఈ ఐ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనేది అక్కడ వస్తుంది. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు హిందుస్థాన్ టైమ్స్ చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ ప్రాజెక్ట్లో మేము ఈ ఐ ఫ్రేమ్స్ గురించి ఎక్కువ వర్క్ చేసాం. ఆ, అప్పుడు మాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఐ ఫ్రేమ్స్ యొక్క రియల్ టైం కాన్సెప్ట్ రియల్గా ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మేము కొద్దిగా ఇన్డెప్త్గా చదువుకున్నాము, ఇన్డెప్త్గా చేసాము యాక్చువల్లీ. ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ కదా, హిందుస్థాన్ టైమ్స్ ఇదేమో మీకు మెయిన్ వెబ్సైట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే హిందుస్థాన్ వెబ్సైట్లో మనకి సమ్ సబ్ డొమైన్స్ ఉంటాయి. సబ్ డొమైన్స్ లోడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ హిందుస్థాన్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసిన హెచ్టీ ఫోటో కాంటెస్ట్, ఇక్కడ కనిపిస్తున్న హెచ్టీ ఫోటో కాంటెస్ట్ అని, హిందుస్థాన్ టైమ్స్ ఫోటో కాంటెస్ట్ అని. ఇక్కడ పార్టిసిపేట్ నౌ ఓట్ నౌ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ కొట్టారంటే ఇక్కడ వెళ్ళి కాంటెస్ట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ కాంటెస్ట్ ఎంట్రీస్ అని ఇది కనిపిస్తుందా. ఇది మేము ఇంతకుముందు వేరే వెబ్సైట్కి వేరే క్లయింట్కి చేసాము. సేమ్ ఇలాంటి కాన్సెప్టే, సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ కాంటెస్ట్ ఎంట్రీస్ అని కదా, ఈ కాంటెస్ట్ ఎంట్రీస్ ప్లేస్లో కాంటెస్ట్ ఉంటుంది. కాంటెస్ట్ క్లిక్ చేయగానే సమ్ పర్టికులర్ కాంటెస్ట్కి వెళ్తాము. అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఐ ఫ్రేమ్లో వర్క్ అవుతుంటుంది. సేమ్ వెబ్సైట్, హిందుస్థాన్ టైమ్స్ వెబ్సైటే, బట్ యూ విల్ బి సీయింగ్ సమ్ డిఫరెంట్ కంటెంట్. ఆ డిఫరెంట్ కంటెంట్ ఎలా వస్తుందంటే ఇది వచ్చేసారు కదా, ఇప్పుడు ఇదంతా ఐ ఫ్రేమ్స్, ఇవంతా ఈ మీరు ఓపెన్ చేశారంటే ఇవంతా ఐ ఫ్రేమ్స్లో వర్క్ అవుతాయి, ఇవంతా ఈ కాన్సెప్ట్ అంతా. ఓకే, జస్ట్ ఇన్ కేస్ రియల్ టైమ్ సినారియోస్ కూడా చెప్తున్నాను. హిందుస్థాన్ టైమ్స్ అనేది మెయిన్ వెబ్సైట్, బట్ ఇందులో ఈ కాంటెస్ట్ ఉంది కదా, ఈ కాంటెస్ట్ అంతా ఎక్కడ హోస్ట్ చేస్తారంటే ఐ ఫ్రేమ్లో హోస్ట్ చేస్తాం. ఇట్ డజంట్ డిస్టర్బ్ ద ఎగ్జిస్టింగ్ కంటెంట్. ఇంకా ఇది రియల్ టైమ్ యూసేజ్, జస్ట్ ఐఎమ్ మేకింగ్ నోట్, ఒక నోట్ ఇస్తున్నాను, నోట్ చెప్తున్నాను ఇలా ఉపయోగపడుతుంది ఐ ఫ్రేమ్స్. ఇంకా అంతకన్నా ఏం లేదు ఐ ఫ్రేమ్స్ గురించి. మోర్ ఓవర్ టైం ఎంత, 8:10. ఓకే, ఓకే, వి షల్ స్టాప్ హియర్. ఐ ఫ్రేమ్స్ దగ్గర స్టాప్ చేసేద్దాము. ఇంకా అంతే. మనం లింక్స్ అంటే మ్యాక్సిమం లింక్ అనే కాన్సెప్ట్ ఎండ్ అయిపోయింది. లింక్ అనే కాన్సెప్ట్లో మనం ఏమేమి చూసామో ఒకసారి జస్ట్ రివైండ్ చేసుకొని విల్ క్లోజ్. లింక్ ఎలిమెంట్ చూసాము ఫస్ట్, నెక్స్ట్ ఏ ఎలిమెంట్ చూసాము, ఏలో ఇంట్రా డాక్యుమెంట్ నావిగేషన్ చూసాము, నెక్స్ట్ ఇంట్రా డాక్యుమెంట్ నావిగేషన్లో క్రియేటింగ్ బుక్ మార్క్స్ చూసాము, నెక్స్ట్ ఇంటర్ డాక్యుమెంట్ నావిగేషన్ చూసాము, నెక్స్ట్ ఏ ట్యాగ్లో ఒక లింక్ టార్గెట్ని ఎలా ఓపెన్ చేస్తామో చూసాము. తర్వాత టార్గెట్ బ్లాంక్, టార్గెట్ సెల్ఫ్, టార్గెట్ పేరెంట్, టార్గెట్ టాప్ చూసాము. తర్వాత ఓపెన్ లింక్ టార్గెట్ ఇన్ న్యూ విండోలో ఎలా ఓపెన్ చేస్తామంటే విండో డాట్ ఓపెన్, అది యూస్ చేసేస్తామని చెప్పాము. తర్వాత హౌ టు ఓపెన్ ఎ లింక్ టార్గెట్ ఇన్ సేమ్ విండో. ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇదే కదా, మనం ఈ లింక్ టార్గెట్స్ గురించి చదువుతున్నాం కదా. ఈ లింక్ టార్గెట్స్ని సేమ్ విండోలో ఓపెన్ చేయాలంటే మనం యూటిలైజ్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చి ఐ ఫ్రేమ్. ఈ ఐ ఫ్రేమ్కి ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్స్, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ చెక్ చేసాము. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే నేమ్. ఈ మనము నేమ్ అట్రిబ్యూట్ యూస్ చేసి ఈ లింక్ టార్గెట్స్ని డైనమిక్గా ఫ్రేమ్స్లో లోడ్ చేస్తున్నాము. సో దట్ కంప్లీట్స్ అవర్ డిస్కషన్ అబౌట్ హౌ టు ఎంబెడ్ లింక్ టార్గెట్ ఇంటూ సేమ్ విండో. సో ఈ కాన్సెప్ట్ కంప్లీటెడ్. సో ఇంకా మన ఫ్రేమ్స్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, రేపు టుమారో విల్ సీ అబౌట్ టేబుల్స్ ఫార్మ్స్. విల్ ట్రై టు కంప్లీట్ టేబుల్స్ అండ్ ఫార్మ్స్ టుమారో. దెన్ బై సాటర్డే ఐఎమ్ ప్లానింగ్ టు ఎండ్ హెచ్టిఎంఎల్. సాటర్డే కల్లా హెచ్టిఎంఎల్ ఎండ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. మేబీ సాటర్డే కొంచెం టైం ఎక్స్టెండ్ తీసుకొనేసి మ్యాక్సిమం ఇంకా ఎన్నైతే ఉన్నాయో హెచ్టిఎంఎల్లో అన్నీ కంప్లీట్ చేద్దాం. ఒకవేళ టైం కన్స్టెంట్ వల్ల కొద్దిగా లేట్ అయినా వీ షల్ ప్లాన్ ద సెషన్స్ అకార్డింగ్లీ అండ్ వీ షల్ ఎండ్ హెచ్టిఎంఎల్ బై దిస్ వీక్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ టార్గెటింగ్. ఓకే, సో ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి.
సో ఇప్పటి వరకు మనం డిస్కషన్ ఇదే కాదు, లింక్సే కాదు, ఇంకా ముందు లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం డిస్కస్ చేద్దాము. పర్టికులర్గా డిస్కస్ చేద్దామంటే చేద్దాము, నో ప్రాబ్లం. ఇప్పటివరకు అయితే చెప్పింది అందరికి అర్థమైందా? ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఏ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, లింక్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాట్ ఈస్ ఏ గైస్? ఇంకొక ఒక విండోలో ఐ ఫ్రేమ్ అని ఒక బాక్స్ క్రియేట్ చేశారు సార్, ఒక అవునవును, కార్డు. బాక్స్ క్రియేట్ చేసింది, కరెక్ట్. అలాంటిది ఎన్నో చేసుకోవచ్చా? మల్టిపుల్ చేసుకోవచ్చు. ఓకే, ఐ వాంట్ మీ షో దట్ 1 సెకండ్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తాను, దీన్ని ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఐ ఫ్రేమ్ ఉంది, ఇక్కడ ఒక ఐ ఫ్రేమ్ ఉంది, కనిపిస్తుందా? పడిసే కనపడుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా సార్, దీనిపైన ఒకసారి ఏదైనా ఇంకోటి క్రియేట్ చేశారు, డిస్టర్బ్ అవుతుందో లేదో ఒకసారి చూపిస్తారా సార్? ఓకే, ఎగ్జాంపుల్. ఇదిగో కంటెంట్ పైన క్రియేట్ చేసిన ఐ ఫ్రేమ్ ఏం కర్లా, మనం ఇక్కడ ఐ ఫ్రేమ్ డైనమిక్ లోడ్ చేస్తున్నాం కదా, ఇట్స్ నాట్ డిస్టర్బింగ్ ద ఎగ్జిస్టింగ్ కంటెంట్. సో మనం ఈ పర్టికులర్ ఏ యాంకర్ ట్యాగ్కి టార్గెట్ ఇచ్చాం కదా, ఆ, ఈ పర్టికులర్ యాంకర్ ట్యాగ్కి టార్గెట్ ఏమి ఇచ్చాము, ఫ్రేమ్ బాడీ ఇచ్చాం. అంటే మన డాక్యుమెంట్లో ఫ్రేమ్ బాడీ ఎక్కడ సెర్చ్ చేస్తుంది, ఈ సెర్చ్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ బాడీ ఐ ఫ్రేమ్కి ఒక నేమ్ కదా, సో అందుకని ఈ టార్గెట్ని ఏం చేస్తుంది అంటే ఈ ఐ ఫ్రేమ్లో ఓపెన్ చేస్తుంది ఎత్తుకెళ్ళి. సో అంతే, ఎగ్జిస్టింగ్ కంటెంట్ నేను టచ్ చేయదు, ఎగ్జిస్టింగ్ కంటెంట్ని సేమ్ విండోలో మనకి కావాల్సిన చోటు ఈ ఈ పేజ్ ఈ పర్టికులర్ లింక్స్ని ఓపెన్ చేస్తుంది. ఓకేనా? ఎనీ సినారియోస్ టు చెక్, ఏమైనా సినారియోస్ చెక్ చేయాలనుకుంటున్నారా? చెప్పండి, చేద్దాం. ఇప్పుడు ఐ ఫ్రేమ్ ముందు ఫ్రేమ్ కాంటాక్ట్ ఫ్రేమ్ అని ఉంది కదా సార్, అందులో ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3 చెప్పారు కదా. ఇప్పుడు అవునవును. ఐ ఫ్రేమ్ కి ఒకే దాంతో ఎస్ఆర్సి నేమ్, టైటిల్, విత్, హైట్ డినోట్ చేశారు. అవును, ఇంతకు ముందు ఫ్రేమ్ లో ప్రతి దానికి ఎస్ఆర్సికి సపరేట్, విత్ కి సపరేట్, హైట్ కి సపరేట్ అలా చేస్తున్నారు సార్. అంతే అంతే. ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది అబ్జల్యూట్ అయిపోయింది ఈ కాన్సెప్ట్, ఆ ఫ్రేమ్ సెట్ అనేది. ఫ్రేమ్ సెట్లో మనం ఒక్కొక్క ఫ్రేమ్ని ఓపెన్ చేయాలంటే ఒక్కొక్క సపరేట్ ఇండివిజువల్ ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని మొత్తము ఆ కాన్సెప్ట్ని అడ్వాన్స్గా చేశారు. ఇక్కడ ఫ్రేమ్ సెట్ డిఫైన్ చేసి ఫ్రేమ్ 1 ఒకసారి, ఫ్రేమ్ 2 ఒకసారి, ఫ్రేమ్ 3 ఒకసారి. సో ఇన్ని ఫ్రేమ్స్ డిఫైన్ చేసే బదులు ఒకటే ఒక ఫ్రేమ్ డిఫైన్ చేసుకుంటాం, ఆ ఫ్రేమ్కి నేమ్ అట్రిబ్యూట్ ఇస్తాం, మనకు కావాల్సిన టార్గెట్ని ఇలాగా ఒక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేసుకొని ఈ లిస్ట్ ఐటమ్ని ఆ లిస్ట్ ఐటమ్స్కి దానికి టార్గెట్ ఇస్తాం. ఆ టార్గెట్లో మనకు కావాల్సినట్టు లింక్ మీద క్లిక్ చేయగానే ఆ లింక్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది, కంటెంట్ లోడ్ అవుతూ ఉంటుంది. ఇంకంతకు మించి ఇంకేం లేదు. వీ కెన్ ప్లేస్, మన ఇష్టం అది. మనం ఈ ఐ ఫ్రేమ్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు వెబ్సైట్లో, ఎన్ నెంబర్ ఆఫ్ ఐ ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద యూజ్ అయితే ఏం లేదు. మన ఐ ఫ్రేమ్స్ అనేది ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ చేసామంటే అదే కొద్దిగా బర్డన్ అవుతుంది వెబ్ పేజ్కి. సో వెబ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వీ షల్ ట్రై టు యూస్, మనం ఐ ఫ్రేమ్స్ యూస్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఐ మెంట్ టు సే ఐ ఫ్రేమ్స్ అన్న కొన్ని విడ్జెట్స్ అంటారు, ఐ ఫ్రేమ్స్ కానీ విడ్జెట్స్ కానీ వెబ్ పేజ్ని స్లో చేసేస్తుంది. ఓకే, అదొక ఎక్స్ట్రా జస్ట్ మేకింగ్ నోట్. ఐ ఫ్రేమ్స్ కానీ విడ్జెట్స్ కానీ కొంచెం వెబ్ పేజెస్ని స్లో చేస్తుంది. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వీ షల్ యూస్ ఐ ఫ్రేమ్స్. సో ఐ ఫ్రేమ్స్ అనేది మన వెబ్ పేజ్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. బట్ ఐ ఫ్రేమ్స్కి ఈ ఫ్రేమ్ సెట్కి తేడా ఏంటంటే ఫ్రేమ్ సెట్లో మనము కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్, ఒక్కొక్క దానికి ఒక ఇండివిజువల్ ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తాము. ఆ అటువంటి కాన్సెప్ట్ని ఐ ఫ్రేమ్ యూస్ చేసి అవాయిడ్ చేయొచ్చు. ఒకే ఐ ఫ్రేమ్ డిఫైన్ చేస్తాము, దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటాము, ఆ నేమ్లో డైనమిక్గా కంటెంట్ని లోడ్ చేస్తాం. అంతే. అంతేనా జ్యోతిష్? ఆల్ గుడ్డా? ఎనీ డౌట్స్? అంతే సార్. థ్యాంక్ యూ సార్. యా, ఎవరికన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వాట్ యూ సే? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి ప్రతిదీ క్లారిటీగా ఉండండి. ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు చూసారు జ్యోతిష్ అడిగారు కదా, అలానే థింక్ చేయండి, బియాండ్ ద స్కోప్ థింక్ చేయండి. ఓకే, ఇదేమవుతుంది అదేమవుతుంది థింక్ చేశారంటే మీకు కొంచెం డౌట్స్ వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ డౌట్స్ నుంచి వచ్చిన వర్డ్సే ఇవంతా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడైతే చూస్తున్నారో హౌ టు ఓపెన్ లింక్ ట్యాగ్ ఇక్కడ రాశాను కదా, ఓపెన్ లింక్ టార్గెట్ ఇన్ న్యూ విండో, ఓపెన్ లింక్ టార్గెట్ ఇక్కడ నుంచి ఒక డౌట్ వచ్చింది, ఓపెన్ లింక్ టార్గెట్ నుంచి న్యూ విండోలో ఓపెన్ చేస్తామనే టార్గెట్ డౌట్ వచ్చింది. తర్వాత సేమ్
సేమ్ విండోలో వితౌట్ డిస్టర్బింగ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఎలా చేస్తామని డౌట్ వచ్చింది. సో ఆ డౌట్స్ వల్లే మనకి క్వశ్చన్స్ క్రియేట్ అయితే ఆ క్వశ్చన్స్ వల్ల మనం కాంటెంట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బట్టే మన దగ్గర ఆన్సర్స్ మనం కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఇట్ డజంట్ మీన్ దట్ ఓకే హెచ్టిఎంఎల్ ఆ ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ ఉంది, ఓకే డివ్ ఉంది, పి ఉంది, అదేం చేస్తుంది అట్లా అలా చదివితే ఏమిట్లా అలా అర్థం చేసుకుంటే ఏమట్లా రాదు. సో ఏం చెప్తానంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకొని ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తగ్గట్టు మనం విషయాలు డిస్కస్ ద కాన్సెప్ట్. ఓకే వీ కెన్ రియల్ టైంకి రిలేట్ చేసుకుందాం. ఓకేనా? నా ఆల్ గుడ్డా అంత అంత ఆల్మోస్ట్ వాట్ ఐ మెంట్ టు ఆస్క్ ఎవ్రీవన్ ఇస్ పిక్చర్ క్లియర్ విత్ ఐ ఫ్రేమ్స్ కానీ లింక్స్ కానీ ఏ ట్యాగ్స్ కానీ క్లియర్గా ఉన్నారా? లింక్ అనే కాన్సెప్ట్ ఓవరాల్ క్లియర్గా ఉన్నారా? వాట్ యూ సే? సార్. యా. సో చాట్లోనే చెప్పండి, చాట్లైనా పర్లేదు చెప్పండి వెదర్ యు ఆర్ క్లియర్ విత్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ సంథింగ్ దట్ లింక్స్ అనే కాన్సెప్ట్ మీకు మళ్ళా ఇంకా క్వశ్చనబుల్గా ఉండకూడదు. ఓకే లింక్స్ అంటే నాకు తెలుసు లింక్స్ గురించి అన్న హోప్ అన్న కాన్సెప్ట్లో మీరు వెళ్ళిపోవాలి, ఆ రేంజ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఐ బిలీవ్ ఎవ్రీ వన్ ఈస్ పిక్చర్ క్లియర్ అబౌట్ ఈ ఐ ఫ్రేమ్స్ కానీ లింక్స్ కానీ. ఒకసారి మనం రేపు టాస్క్స్ నేను డిజైన్ చేస్తాను. టాస్క్ డిజైన్ చేసినప్పుడు వీ షల్ డిస్కస్ మోర్ ఇన్ టు దట్. ఈ నోట్స్ అంటే నేను యాక్చువల్లీ నోట్స్ ప్రొవైడ్ చేయట్లేదు లాస్ట్ 2-3 క్లాసెస్ నుంచి. సో నేను మీకు కంబైన్గా ఒకేసారి నోట్స్ ఇచ్చేస్తాను దానికి సంబంధించింది. కానీ ఎవరికైనా మీకు ఇది నేను ఇక్కడ ఏదైతే రాస్తున్నానో మ్యాక్సిమం అంతే ఉంటుంది కాన్సెప్ట్. బయట నోట్స్ ఆ నోట్లో డిఫైన్ చేసి ఇక్కడ ఏదైతే రాసానో అదే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను నోట్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు. సో మీన్ దట్ టైం మీకు ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ ఈ వీడియోని రివైండ్ చేసుకొని ఒకసారి చెక్ చేసి సేమ్ థింగ్స్ రాసుకోండి. సేమ్ మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తున్నానో అదే మీకు నోట్స్లో కూడా రాయబోతాను, రాసి మీకు పంపిస్తాను. బట్ థింగ్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్ ఇదే థింగ్ ఉంటుంది కాబట్టి మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ గుడ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే స్టే బ్యాక్ అవ్వండి, లేదంటే యూ కెన్ లీవ్ ఫర్ అప్పుడు టుడే. క్లాస్ ఫస్ట్లో సులోచనను లాహిరా గారు ఎవరు అడిగారు సార్ డౌట్, మీరు పెయింటింగ్ టైంలో చెప్తాను చెప్పి. యా కార్డ్స్ ఎర్రర్ చూద్దాం దాని గురించి. ఇంకా కార్డ్స్ ఎర్రర్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఉండండి, లేదంటే యూ కెన్ జంప్ అవే. టుమారో వి షల్ మీట్ ఇన్ ద విత్ ద న్యూ సెషన్ టేబుల్స్. ఓకే ఓకే బై గైస్. సో ఎంతమంది కార్డ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే సులోచన అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే యా. సో ఒకసారి చెప్తా వినండి. సో థింగ్ ఏంటంటే మనకి కార్సర్ ఎలాంటి సందర్భాల్లో వస్తుందంటే ఐల్ షో యూ ఇమేజ్. Shall stop the recording. Wait a second.